హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ద జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ గెస్ట్ మన దగ్గర ఉన్నాడు. నా ఫ్రెండ్, నా రూమ్మేట్, నా తమ్ముడు వర్ధన్ ఉన్నాడు ఇక్కడ. ఇటీవలే డిఎస్సిలోనే అతనికి ఎస్జిటి జాబ్ వచ్చింది. అతని సక్సెస్ స్టోరీ, సక్సెస్ టిప్స్ అన్నీ ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నాడు. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అండి. నీ పూర్తి పేరు ఏంటి తమ్ముడు? నా పూర్తి పేరు మినుముల గోవర్ధన్ అన్న. మినుముల గోవర్ధన్. యా. మీ స్కూలింగ్ డేస్ ఎక్కడ జరిగింది తమ్ముడు? నా స్కూలింగ్ డేస్ 1 to 5 మా ఊర్లోనే కందమామిడి మాది. అక్కడ 1 to 5 ఎంపీపీ స్కూల్లో చదువుకున్నాను. 6th to 10th సిహెచ్ఎస్ స్కూల్ పాడేరులో చదువుకున్నాను. తలాసింగ్. అవును. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చి సిఓఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ జోగంపేట పార్వతీపురం. డైట్ ఎక్కడ చేసావు తమ్ముడు? డైట్ సబ్బవరం మదర్ కాలేజ్ అండి. మదర్ కాలేజ్. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాముడు. ఎంతమంది అన్నదమ్ములు? ఓకే, మా ఫ్యామిలీ మొత్తం మేము 5గురు అన్న. 3 అన్నదమ్ములు మేము. సో నేను చివరి వాడిని అనమాట. సో నాకు ఒక 2 అన్యాలు ఉన్నారనమాట. నాకు నా ముందర ఇద్దరు ఉన్నారు. ఇద్దరు. చిన్నప్పుడు నీ డ్రీమ్ జాబ్ ఏంటి తమ్ముడు? చిన్నప్పుడు డ్రీమ్ జాబ్ అంటే ఏం లేదన్న. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు అంటే డ్రీమ్ జాబ్ ఏం లేదు. నేను క్రికెట్ ఆడేవాడిని ఎక్కువ చిన్నప్పుడు. సో నాకు ఆ వయసులో 6th 7th చదువుతున్నప్పుడు క్రికెటర్ అవుదామని ఉండేదన్నమాట. సో 8th దాకా క్రికెట్ ఆడేవాడిని. 8th క్లాస్లో మేము జోనల్ లెవెల్ ఆడడానికని విశాఖపట్నం వెళ్ళాము. తర్వాత ఆ టైంలో 2014లో. తర్వాత 9th క్లాస్కి వచ్చాం. ఇంకా 10th వచ్చేసరికి ఇంకా చదవాలి కదా, 10th పాస్ అవ్వాలి. సో ఇంకా 10th పాస్ అయిపోయాం. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిపోయాం. అలా వచ్చేసాను తప్పించి డ్రీమ్ జాబ్ అంటే పెట్టుకోలేదు చిన్నప్పుడు. డిఎస్సి గురించి ఫస్ట్ టైం ఎప్పుడు విన్నావు తమ్ముడు? డిఎస్సి కోసం ఫస్ట్ టైం 2022లో విన్నాను అన్న. 2022లో. నీ డైట్ ఎప్పుడు కంప్లీట్ అయింది? నాది 2022లోనే అయింది. 22లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్. సూపర్ తమ్ముడు. నిన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన టీచర్ ఎవరైనా ఉన్నారా? నన్ను ఎక్కువగా ఇన్స్పిరేషన్ చేసిన టీచర్ అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను పెద్దగా చదువు మీద శ్రద్ధ పెట్టేవాడిని కాదన్న. ఎంతసేపు ఆడుకున్నామా, కొంచెం ఆగతాయిగా ఉండేవాళ్ళం. సో మేము 10th క్లాస్కి వచ్చేసరికి ఒక సార్ ఉండేవారు అనమాట, అర్జున్ సార్ అని, మా మ్యాథ్స్ సార్. సో మ్యాథ్స్ను పాస్ అవ్వగలుగుతారా అని అడిగేవాళ్ళు నన్ను అడిగేవాళ్ళు అనమాట. సో నేను అనుకున్నాను, ఒకసారి టీచర్స్ డే రోజు మేము సన్మానం చేస్తాం కదా, ఆ రోజు అడిగారు అనమాట. సో మీరు పాస్ అవుతానంటే నన్ను సాల్వా కప్పండి అన్నట్టు చెప్పారనమాట. సో నేను అనుకున్నాను అప్పుడు, సో మ్యాథ్స్ నాకు కొంచెం వీక్. అప్పుడు నేను మ్యాథ్స్ అంటే మిగతా అన్ని పాస్ అయిపోతాను అనుకుని, ఇది వీక్ ఉంటా కదా, పాస్ అవ్వలేను అనుకున్నా. కానీ దాంట్లో కసిగా చదివాను. నేను మ్యాథ్స్లో కసిగా చదివి నేర్చుకున్నాను. 10thలోనే నేర్చుకున్నాను. నేను పాస్ అవుతావా అని అడిగిన సార్ ముందలే నేను 10thలో టాపర్ అయ్యాను అనమాట. సూపర్ తమ్ముడు. సో నాకు ఆ సార్ బాగా ఇన్స్పైర్ చేశారు. అంటే పొగడలేదు ఎక్కువ నాకు. నన్ను ఎలా ఇన్స్పైర్ చేశారంటే, నువ్వు చేయలేవు అంటే నేను చేయగలుగుతానని అతని మాటలను బట్టి నేను నేర్చుకున్నాను అనమాట. అతనికి నేను సమాధానం చెప్పాలి ఆ సార్కి. అలా నేర్చుకున్నాను. అతను నాకు ఇన్స్పైర్ చేశారు, అర్జున్ సార్. సో నాకు మ్యాథ్స్కి కొంచెం ఇంట్రెస్ట్ పడ్డానికి ఆయన నాకు కారణం అనమాట, అర్జున్ సార్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉండింది తమ్ముడు నీకు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న, నాకు 2 అన్నయ్యలు అన్నాను కదా. మా పెద్ద అన్నయ్య పేరు శివ. తనే నా ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ లెక్క. పెద్దన్నయ్య నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ అన్న, 2-3 ఫ్రెండ్స్, కానీ జెన్యూన్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మా అన్నయ్య బాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఏదున్నా షేర్ చేసుకునేవాడిని. బయట ఫ్రెండ్స్ అంటూ ఎక్కువ లేరన్న నాకు. అన్నయ్య, ఇంకో బామర్ది ఉండేవాళ్ళు, ఇంకో బాగున్నారు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు అంత ఎక్కువ మంది. బయట నుంచి బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంకా చెప్పాను కదా సంతోష్ అనే ఫ్రెండ్, తర్వాత రాధాకృష్ణ అని ఇంకా ఉండేవాళ్ళు. కానీ బయట ఫ్రెండ్స్ అంత ఎక్కువ మంది లేరు. నీ జర్నీలో నీకు బాగా మోటివేషన్ ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా తమ్ముడు? బాగా మోటివేషన్ ఇచ్చిన సందర్భము డిఎస్సిలోనా? డిఎస్సి జర్నీలో బాగా ఇచ్చినది అంటే 2018లో డిఎస్సి రాసిన తర్వాత భానుప్రకాష్ అని మా లాస్ట్ టైం టాపర్. నేను ఇంటర్వ్యూ చేశాను. అతనికి వాళ్ళ తమ్ముడు నేను ఒక దగ్గర కలిసి చదువుకున్నాము. భాను వాళ్ళ తమ్ముడు. సో తను నాకు అలా పరిచయం అయ్యాడు. తర్వాత మన ఏజెన్సీ టాపర్ తనే అనమాట. అప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చేసింది, కానీ కోర్టు కేసుల వల్ల 2 years డిలే అయింది. ఆ సమయంలో తను మా దగ్గరికి వస్తూ వెళ్ళేవాడు అనమాట. సో చాలా చిన్న వయసులో జాబ్ వచ్చింది. మనం కూడా జాబ్ అంటే డైట్ చేసి 2 yearsలో జాబ్ కొట్టామంటే అంతకిన అదృష్టం ఇంకోటి ఉండదు. అంత ఆశామాస కూడా ఆ విషయం కాదు. సో నేను
అతను చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట, మనం కూడా క్రాక్ చేయొచ్చు ఇలాగ చిన్న వయసులోనే అనుకుండే. సో మాకు నోటిఫికేషన్ డిలే అయ్యింది, లేకపోతే ఇంకా చిన్న వయసులోనే క్రాక్ చేయాల్సిందని అనుకుంటున్నాను నేను. భానుగారు మీకు ఏమవుతారు? బాండు నాకు బాగా అవుతారు. అవుతారు. సో నాకు తను మంచి సజెషన్స్ ఇచ్చారు. చదువుకున్నాను. చదువుకున్నాను. నీకున్న హ్యాబీస్ ఏంటి తమ్ముడు? నాకున్న హ్యాబీస్ అంటే క్రికెట్ ఆడడం అన్న. క్రికెట్ క్రికెట్ బాగా అంటే మరీ పెద్ద ప్లేయర్ అని కాదు కానీ క్రికెట్ అంటే బాగా ఆడతాను, ఇష్టము. అండ్ మ్యూజిక్ వింటాను, సినిమాలు వెళ్తాను, అన్నీ చూస్తాను. అన్నీ చూస్తానన్న. అంటే ఒక్క కుర్రవాడు ఏం చేయాలో అన్నీ చేస్తాను. ఇటు చదువు పరంగా అటుపక్క ఎంజాయ్ పరంగా రెండు చేసుకున్నామని. డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి తమ్ముడు నీకు? నాకు డిఎస్సిలో 78.82 అని వచ్చింది. 78.82. ర్యాంక్ ఎంత? ర్యాంకు వైజాగ్ ఓవరాల్గా 344, ఎస్టీ కేటగిరీలో 19th ర్యాంక్. 19th ర్యాంక్. డిఎస్సిఏ ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావు తమ్ముడు? డిఎస్సి ప్రిపేర్ అవ్వాలని నేను 2022లో రిలీవ్ అయ్యాను డేట్. ఫస్ట్ నోటిఫికేషన్ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చారు మాకు టెట్ నోటిఫికేషన్. ఆ టెట్ నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అవుదామని అవనిగడ్డకి వెళ్దాం అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్దాం అనుకునే టైంకి అక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ వెళ్ళినాక కరోనా వచ్చింది కరెక్ట్గా 2022లో. కరోనా 21లోని అంటే రిలీవ్ మేము ఇంకా అవ్వలేదు, ఆ ముందలే వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి కరోనా వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ బుక్స్ తీసుకుని వచ్చేసాను మొత్తం. ఇంకా ఎందుకని బుక్స్ అక్కడ మెటీరియల్స్ ఉంటాయి కదా అన్నీ తీసుకొని వచ్చి రూమ్లో చదువుకునే ఉన్నాను అనమాట. రూమ్లో చదువుకుంటుంటే మళ్ళీ కరోనా తగ్గింది. కోచింగ్కి ఏమైనా వెళ్తారా అని అడిగారు మా అన్నయ్య వాళ్ళు అనమాట. లేదు, మళ్ళీ ఇబ్బంది పడిపోతాను అంత దూరం వెళ్ళి చదువుకోవడం కంటే బుక్స్ అని తెచ్చుకున్నాను కదా ఇంట్లో ప్రిపేర్ అవుతా అన్నాను అనమాట. నాకు చౌడవరం రూమ్ ఉందన్న. చౌడవరం రూమ్ ఉంది. నేను మా బావగారు ఉండేవాళ్ళం. మా బావగారు జాబ్ చేసేవాళ్ళు అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర. తను డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ రూమ్లో ఉండి వాళ్ళ రూమ్లో. సో నేను చదువుకునేవాడిని. సో మన ఫస్ట్ టెట్ రాసినప్పుడు నాకు 115 వచ్చింది ఫస్ట్ టెట్లో. తర్వాత ఇంకా నోటిఫికేషన్ లేదు ఇంకా డిఎస్సికి. ఇంకా చదువుతున్నాం అలాగా, నోటిఫికేషన్ లేదు కదా అని మళ్ళీ స్టాప్ చేసేసాను ప్రిపరేషన్. ఇంకా స్టాప్ చేశాను. లాస్ట్కి మళ్ళీ 2024లో నోటిఫికేషన్ పడింది, అది కూడా టెట్కి, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక. సో అప్పుడు నేను మళ్ళీ విజయనగరం వచ్చి నా ఫ్రెండ్స్తో రూమ్ తీసుకొని చదువుకున్నాను. అక్కడ నుంచి నా డిఎస్సి ప్రయాణం అలా సాగింది అన్నమాట. స్టార్టింగ్లో నీ డిఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండింది తమ్ముడు? స్టార్టింగ్లో నా డిఎస్సి స్ట్రాటజీ అంటన్నా రూమ్లో నేను ఒక్కనే ఉండేవాడిని కదా, చౌడవరంలోనే. అయితే నా స్ట్రాటజీ ఎలా ఉండేదంటే నాకు తెలిసిందే ఒక స్ట్రాటజీ, అంటే ఇదేమో బుక్స్ ఇదే ఉంది, డిఎస్సి చదవాల్సింది, ఇది వస్తే మనము జాబ్ వచ్చేసినట్టే, అంటే మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనుకునేవాను అనమాట. నాకు తెలియని విషయం ఏంటంటే దీనికంటే చాలా బుక్స్ ఉన్నాయి ఇంకా అని నాకు తర్వాత ఎప్పుడు తెలిసిందంటే విజయనగరము నా ఫ్రెండ్స్తో రూమ్ తీసుకున్నప్పుడు నాకు తెలిసింది అనమాట. సో నాకు అందుకనే ఫస్ట్ టెట్లో ఎక్కువ మార్క్స్ రాలేదు, 115 వచ్చింది. సో నేను విజయనగరం వెళ్ళి సెకండ్ టెట్ రాసినప్పుడు నాకు 124 వచ్చింది అనమాట. కూటమి ప్రభుత్వం పెట్టిన 2024 టెట్ జూన్లో. సో స్ట్రాటజీ అంటూ అక్కడ నుంచి మార్చుకున్నాను అనమాట. అంటే ఇవి చదివితే సరిపోదు, బుక్స్ అన్ని బుక్స్ చదివితే డిఎస్సి కొట్టగలం, లేకపోతే లేదని అర్థమైంది అనమాట నాకు. తమ్ముడు నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యావా లేదంటే సెల్ఫ్ స్టడీ చేసావా? కోచింగ్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యాను యాక్చువల్లీ ఫస్ట్, కానీ 2021లో. ఎక్కడ? అవనిగడ్డ. జాయిన్ అయిన 2 వీక్స్కే మనకు కరోనా వచ్చేసింది. సో నేను ఇంకా అక్కడ మనకు పంపించేసాగానే బుక్స్ అని తీసుకొచ్చి రూమ్లో చదువుకున్నాను అనమాట. ఇంకా త్వరగా ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడ కోచింగ్ అప్పటి నుండి. చౌడవరం విజయనగరం రూమ్లోనే చదివాను. ఇంకా అంటే కోచింగ్ తీసుకున్నాకంటే రూమ్లో ప్రిపేర్ అయ్యింది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా అది కోచింగ్ అని అన్నారు ఎవడో దాన్ని. సో అలా అయింది. డిఎస్సి సిలబస్ చూసిన తర్వాత నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి తమ్ముడు? డిఎస్సి సిలబస్ చూసినాక నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే టెట్కి డిఎస్సికి చాలా వేరియేషన్ ఉంది. టెట్కి డిఎస్సికి టెట్ సిలబస్ ఒక ఆర్డర్లో ఉంటాయి, అంటే ఇది చదివితే మ్యాక్సిమం మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు అని. డిఎస్సికి అలా కాదు, చాలా బుక్స్ చదవాలి. అండ్ అదనంగా డిఎస్సికి జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి. నువ్వు జాబ్ కొట్టాలంటే దీని పట్టు కూడా ఉండాలన్నమాట. సో నేను అక్కడ దానికి మనం ప్రత్యేకంగా ప్లేన్ వేసుకుని చదివాను అన్న. సిలబస్ చూసినప్పుడు పెద్ద ఏం అనిపించలేదు, ఎందుకంటే టెట్లో ఒక మోడల్ విధానంగా ఉంటుంది కొంత దాకా, డిఎస్సిలో కొంచెం డెప్త్కి వెళ్ళి చదవాలని అర్థమైంది అంతే తేడా. మళ్ళీ సబ్జెక్ట్స్ కొన్ని యాడ్ అయ్యింది, అది జీకేను కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి అంతే. రోజుకి ఎన్ని గంటలు చదివాడు తమ్ముడు? రోజుకన్నా యాక్చువల్లీ నా స్టార్టేజ్ ఏంటంటే నేను చౌడవరంలో చదువుతున్నప్పుడు రూమ్లో ఉదయాన్న 5కి లేచేవాడిని, 5 to 8 దాకా చదివేవాడిని. తర్వాత 8 to 10 మళ్ళీ లీజర్ టైం వదిలేసాను అనమాట.
10 మళ్ళీ 11:30 వరకు చదివేవాడిని. మళ్ళీ 12:30 టు 2 వరకు చదివేవాడిని కాదు. భోజనంకి అని వదిలేసేవాడిని. 2:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకా చదివేవాడిని. నైట్ రివిజన్ చేసుకునేవాడిని. ఎప్పుడు ఉదయం చదివిందని నైట్ రివిజన్ చేసేవాడిని. ప్రతిరోజు రివిజన్ చేశాను. నియర్లీ రోజుకి 10 అవర్స్ చదివాను. రోజు 10 అవర్స్ ఈజీగా. నువ్వు నోట్బుక్స్ ప్రిపేర్ చేసుకున్నావు తమ్ముడు? మాన్యువల్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ కోచింగ్లో ఉంటే నాకు బుక్స్ చెప్పాల్సిందేమో, లేకపోవడం వల్ల నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. మ్యాథ్స్కి అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను బుక్. మాక్ టెస్ట్లో రాసేవాడు తమ్ముడు నువ్వు? మాక్ టెస్ట్లు అంటే నేను చదువుకున్న ఇప్పుడు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేవాడిని అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాక్ టెస్ట్లు ఎలా రాసేవాడిని అంటే ఎస్ఎన్డెస్ మెటీరియల్ ఒక బుక్ తీసుకున్నామని మాక్ టెస్ట్ కోసం అని. అంటే ప్రాక్టీస్ టెస్ట్ లాగా మాక్ టెస్ట్ కూడా అనకూడదు. ప్రాక్టీస్ టెస్ట్ కోసం తీసుకునేవాడిని. ఒక 16 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందర నుంచి అవి చేసేవాడిని. అవి చేస్తే నాకు ఒక కాన్ఫిడెంట్ ఉండేదన్నమాట, వెళ్ళేవాడిని. ప్రత్యేకంగా ఇప్పుడు షామోలు ఇదేం పెడతారు కదా, షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తర్వాత ప్రగతి వాళ్ళు ఆన్లైన్ పెట్టేవాళ్ళు, అండ్ ఎస్ఎన్ఎస్ వాళ్ళు కూడా తీసుకున్నా. కానీ కొంచెం టైం సరిపోతే నేను అలా చేసేవాడిని అనమాట. మాక్ టెస్ట్లో షామ్ ఇన్స్టిట్యూట్ పెట్టేవాడు. మాక్ టెస్ట్లో చాలా టఫెస్ట్గా ఉండేది అనమాట. అసలు డిఎస్సి ఇంత టఫెస్ట్గా ఉంటుందా అనుకునేవాడిని. ఆ పేపర్లు చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గేది. తర్వాత నా ఫ్రెండ్ చెప్పిండు, అది చేయక ఎస్ఎన్డెస్ తీసుకోండి, ఎస్ఎన్డీ తీసుకొని మాక్ టెస్ట్లు రాసాను. అంటే కొంచెం అది కానిస్టేబుల్ మోడల్ లాగా ఉంటాయి అనమాట. అది వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ అవుతాయి అంటే అలా చేశాను. మాక్ టెస్ట్లో అయితే మరీ ఎంత ఎక్కువ రాయలేదు. ఎస్ఎన్డెస్ వాళ్ళది అయితే రాసేవాడిని. ప్రీవియస్ పేపర్స్ ఎలా ప్రాక్టీస్ చేసే తమ్ముడు? ప్రీవియస్ అయితే కంప్లీట్గా 2018 ప్రీవియస్ పేపర్లు చూసే ఉన్నాను మొత్తం రాసేవా? కానీ 2018 ప్యాటర్న్ వేరు, ఇప్పుడు వచ్చిన ప్యాటర్న్ మొత్తం వేరే అయిపోయింది. ఎప్పుడు వేరే అయిపోయింది తెలిసిందంటే నాకు 2024 టెట్లో తెలిసిపోయింది అనమాట. సో మనం అలాంటప్పుడు ఆ పేపర్ చూడడం వేస్ట్. అలాగే నేను 2024 టెట్ పేపర్లు అన్నీ చూశాను అనమాట. క్వశ్చన్ విధానం ఎలా అడుగుతున్నాడు, సో మనం ఎలా చేయాలి. సో మనం గమనిస్తాను డిఎస్సి పేపర్ ఈక్వల్ టు మన 2024 టెట్. అందులో 2 సబ్జెక్టులు మారింది కోసం తేడా ఉంది, కానీ ఫస్ట్ విషయంలో వస్తే మాత్రం 2 ఈక్వల్గానే ఉన్నాయి. ఆల్రెడీ మనం రాష్ట్రం కోసం తెలుస్తుంది. సో అది ప్రాక్టీస్ చేస్తాను, కానీ 2000 ప్రీవియస్ పేపర్లు ఏం చూడలేదు. టైం మేనేజ్మెంట్ ఎలా చేసేవాడు తమ్ముడు? టైం మేనేజ్మెంట్ అదే చెప్పాను కదా, ఉదయాన్నే లేచిన నుండి ఒక సర్కిల్ వేసుకునేవాను అనమాట. ఈ టైంకి ఇలా అంటే టిఫిన్ ఈ టైం తినాలి, మధ్యాహ్నం భోజనం ఈ టైం పెట్టుకోవాలి, ఈవినింగ్ డిన్నర్ ఈ టైం పెట్టుకోవాలని ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను అనమాట. దాన్నే ఫాలో అయ్యేవాడిని నేను ఎప్పుడు కూడా. ఇంకా ఆ ప్రకారంగా చదువుకునేవాను అనమాట. నువ్వు షార్ట్కట్ టిప్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నావా? డెఫినెట్లీగా షార్ట్కట్ అనేటువంటిది ఉండాలి డిఎస్ఎల్ చదువుతున్నప్పుడు. నా విషయానికి వస్తే నేను మ్యాథ్స్ స్టూడెంట్ అన్న. దాంట్లో షార్ట్కట్లు చాలానే చేసుకున్నాను. అంటే త్వరగా చేయగలగాలి, మనకు వచ్చిన సబ్జెక్ట్ త్వరగా చేయగలిగేమంటే వేరే సబ్జెక్ట్ చెప్పు. మ్యాథ్స్ నేను చెప్పి ఉన్నా. సో దాంట్లో పెట్టుకునేవాడిని. సోషల్లో మళ్ళీ టిప్స్ పెట్టుకునేవాడిని. టిప్స్ మాత్రం పెట్టుకునేవాడిని. కొన్నిసార్లు ఎస్ఎన్డెస్ వాళ్ళ ఒక యూట్యూబ్ వీడియోలు చూసి కొన్ని టిప్స్ రాసుకునేవాడిని. సైకాలజీలో నాగేశ్వరరావు సార్ ఇలా కోర్స్ చెప్తారు కదా. బేసిక్గా నాది కొన్ని బండ గుర్తులు ఉండేవి, నేను గుర్తుపెట్టగలను, క్రియేట్ చేసుకునేవాడిని అనమాట. తెలుగు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవుతాం? తెలుగు సబ్జెక్ట్కి టెట్కి వచ్చిన విషయానికి వస్తే పెద్ద స్ట్రెస్ చేయాల్సిన పని లేదన్న. ఎందుకంటే గ్రామర్ ఉంటాయి సగము, ఇంకా సగము అంటే మొన్న ప్యాటర్న్ మారడం వల్ల మొన్న తెలుగులో ఎలా అడిగాడంటే కవి పరిచయాలు అన్నీ కూడా అడిగేసిండు. అంటే ఈక్వల్ టు డిఎస్సికి అడిగినట్టుగా అడిగేసాడు అనమాట. అక్కడే నేను డిఎస్సికి ప్రిపేర్ అయిపోయాను టెట్కి. ఇంకా ఎలా అంటే 3rd to 10th కవి పరిచయాలు వాళ్ళ పాత్రలు ఇవన్నీ అయిపోయినాక గ్రామర్ ఎవరైనా చేస్తారు, అయ్యే గుర్తెట్టుకోవాల్సిన విషయము. తెలుగుకి అయితే ఇంకా మ్యాండేటరీగా బుక్స్ చదవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికైతే. బుక్స్ నీట్గా చదువుకొని వెళ్ళిపోవడమే. తెలుగుకి ఇంగ్లీష్ ప్రిపరేషన్ కోసం ఏ విధానం వాడుతాం? ఇంగ్లీష్ ప్రిపరేషన్ కోసము నాకు ఒక నీ దగ్గర కూడా బుక్స్ తీసుకున్నాను. అది బుక్ ఇంగ్లీష్ ఉండేది, మీరు జాన్స్ అకాడమీ. అట్ ద సేమ్ టైం మాకు గ్రామర్కి బాగా ఇదయింది. తర్వాత నేను శ్రీశ్రీలో ఒక బుక్ తీసుకున్నాను టెట్కి వచ్చినప్పుడు, అక్కడ విజయనగరంలో వచ్చినప్పుడు ఆ బుక్ తీసుకున్నాను. తర్వాత అవనీగడ్డ బుక్స్ ఇచ్చారు నాకు, దాంట్లో నేను చదువుకున్నాను. ఇంగ్లీష్ కొంచెం నేను బాగానే నేర్చుకున్నాను. అప్పుడు దాకా నాకు ఇంగ్లీష్ కొంచెం భయం ఉండే, కానీ మా సార్ ఒకసారి చెప్పి ఉండేరు ఇంగ్లీషు, ఒక బుక్ నా దగ్గర ఉంది, ఆ బుక్ని ప్రిపేర్ అయ్యాను. టెట్ వరకు వచ్చేసరికి గ్రామర్ ఉంటుంది ఫుల్గా. అసలు దానికి కంటెంట్ అంటే ఏముండదు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ కొంచెం ప్రాపర్గా మాట్లాడగలిగి అంటే మనకి ఓన్గా చేసుకునేటట్టుగా ఉంటే ఇంగ్లీష్ పెట్టచ్చు. నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ కదా, మ్యాథ్స్ ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నావు? సో మ్యాథ్స్కి ఒకటే అన్న, బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ వస్తాయి. నేను మీకు చెప్పేవాడిని అప్పుడు ఆ లెక్క వరకే చెప్పేవాడిని పరిమితను.
తర్వాత నేను ఇంకో లెక్క అడిగితే మళ్ళీ మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సో మనం ఎప్పుడు కూడా మ్యాథ్స్ అయితే బేసిక్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అసలు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక పోనీ 8th క్లాస్ 9th క్లాస్ ఏమైనా ఉన్నా చేయగలుగుతాడు, కానీ అదర్ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారు. దానికైతే కోచింగ్లో చెప్తారు కొంతమందికి, ఆ టిప్స్ ఫాలో అయ్యి మ్యాథ్స్ బేసిక్ నుండి నేర్చుకుంటే చేయగలుగుతారు. చాలా మంది మ్యాథ్స్ వల్ల జాబ్స్ కోల్పోతున్నారు తమ్ముడు. అది మాత్రం నిజమే. ఎందుకంటే ఈవెన్ మొన్న డిఎస్సిలో కూడా మేము ఒక 30 మంది సెలెక్ట్ అయితే అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ వల్ల. మ్యాథ్స్ నియర్లీ ఒక 20 మెంబర్స్ మ్యాథ్స్ వాళ్ళే ఉన్నాం. వేరే సబ్జెక్ట్ వాళ్ళే ఒక 10 మెంబర్స్ అలా ఉన్నారు. అంటే అక్కడ ఇన్ఫాక్ట్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ చూపించింది. జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయ్యాడు తమ్ముడు? జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి సబ్జెక్ట్ అంటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టిందన్న. ఎందుకంటే అప్పటి వరకు టూవే మనం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. దాంతోపాటు ఎప్పుడు కూడా ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఈ డిఎస్సి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మహాసముద్రం లాంటిది, ఇంత చదివినా ఉంటుంది. నాకు డిఎస్సిలో మార్క్స్ తక్కువ రావడం కారణం కూడా ఆ రెండువే. ఈ రెండు అసలు నేను దాన్ని అటెంప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయాను. వచ్చిందాన్ని ప్రిపేర్ అయ్యాను ఎక్కువ, దాన్ని మాత్రం ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే బుక్ తీసుకున్నాను ఇండస్ట్రీది జీకే అని, పెద్ద బుక్, ఒక 600 పేజీలు ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్కి. జీకే అయితే కరెంట్ అఫైర్స్ చేయగలిగాను, కానీ జీకే చేయలేకపోయాను. ఎందుకంటే ఎక్కువసేపు దాన్ని చదవలేదన్నమాట నేను. ఓకే. పెడగాగిని ఎలా హ్యాండిల్ చేసావు తమ్ముడు? పెడగాగిని ఎలా హ్యాండిల్ చేశానంటే, యాక్చువల్గా నేను చదివింది ప్రైవేట్ కాలేజ్. సో నేను కాలేజ్కి వెళ్ళింది చాలా తక్కువ అనమాట. 2 yearsకి నేను 2 months వెళ్ళి ఉంటాను కాలేజ్. అంతేనా? అంటే మనం కొంచెం డుమా బ్యాచ్ అనమాట. అంటే వెళ్ళేవాడిని ప్రాక్టికల్స్ అని వెళ్ళాను, కానీ కాలేజ్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి, వెళ్ళలేదన్నమాట సరిగ్గా. మొత్తానికి అంటే ఫస్ట్ ఇయర్కి వెళ్ళాము కాలేజ్ మొత్తానికి. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మేము కరోనా బ్యాచ్. సో కరోనా వల్ల మాకు సెకండ్ ఇయర్ అయిపోయింది అనమాట. సో పెడగాజీ లాంటివి మాకేం చెప్పలేదు కరెక్ట్గా. సో నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది. ఈవెన్ నేను 2024 జూన్ టెట్లు రాసినప్పుడు నాకు అన్ని దాంట్లో అవుట్ ఆఫ్ వచ్చాయి. అంటే 1 mark 2 marks ఉండిపోతే పెడగాగిలో నాకు ఈవెన్ ఒక 20 marks ఉంటే నాకు 10 marks వచ్చాయి అనమాట. నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది అది. సో నేను దానికోసమనే మా బావగారు చెప్పాను కదా, భానుని అడిగేవాడిని అనమాట. తను అడిగేవాడినాను, ఈ సింపుల్ ఏంట్రా నీకు రావట్లేదు అంటే, ఇలా నేను గవర్నమెంట్ కాలేజ్ చదవలేదు కదా, ప్రైవేట్ కాలేజ్లో మాకు చెప్పలేదు, అందుకే ఇబ్బంది పడుతున్నాను అంటే, సరే ఓకే నేను చెప్తాలే అని చెప్పేవాడు. సో నాకు కొంత హెల్ప్ అయింది తను చెప్పింది. అతని పేరేంటి? భానుప్రకాష్. నీకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటి తమ్ముడు? దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? నాకు కష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమనిపించలేదన్న. డిఎస్సికి అయితే కొంచెం జీకే ఇబ్బంది పెట్టింది. జీకే పెడగాగి కొంచెం లైట్గా చెప్పాను కదా, మనకి మా కాలేజీలో ఎవరు చెప్పలేదు కదా, కొంచెం ఇబ్బంది పడ్డాను అంతే. దాన్ని ఓవర్కమ్ చేసుకున్నాను. అంటే ఇవి చేయకపోతే మనకు జాబ్ రాదు, ఏ సబ్జెక్ట్ అయినా చేస్తేనే వస్తుంది అక్కడ. అలానే అన్ని దాన్ని కవరప్ చేసుకున్నాను. పెడగాగి కొంచెం నైట్లు చదువుకున్నాను. అంటే మార్నింగ్ ఉదయం లేచినట్టు చదివాని, నైట్ రివిజన్ చేసుకున్నాను దాన్ని మాత్రం. అంటే ఒక పిల్లవాడికి ఎలా చెప్పాలో దాన్ని ఓన్ చేసుకున్నాను అనమాట నా మనసులోకి. దానివల్ల కొంచెం ఇబ్బంది లేకుండా చదువుకునే దానికి. ఇప్పుడున్న కాంపిటీషన్లో తమ్ముడు ఒక్క సబ్జెక్ట్లో వీక్ ఉన్న జాబ్ కష్టం అంటావా నీ దృష్టిలో? అది ఆల్రెడీ తెలిసిపోయిందన్న డిఎస్సిలో. అసలు నాకు తెలిసి కాంపిటీషన్లో అన్ని సబ్జెక్టులు ఓన్ చేయాలన్న, గ్రిప్ చేసుకుంటేనే అవుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా పెడగాగిలో నేను ఓన్ చేసుకోలేకపోతే దాంట్లో నాకు మార్క్స్ పోతాయి. సో పోతే మనకు జాబ్ రాదు. చాలామందికి అన్ని దాంట్లో ఉంటారు, మ్యాథ్స్ గ్రిప్ ఉండదు. దాంట్లో రాపోయినా మ్యాథ్స్ జాబ్ పోతాయి. సో అన్ని దాంట్లో మనం గ్రిప్ సాధిస్తేనే డిఎస్సి ఉద్యోగం సాధించగలుగుతాం. ఒక్క సబ్జెక్ట్లో వీక్ ఉన్న కష్టం అన్న. నీకు ఈజీ సబ్జెక్ట్ ఏంటి తమ్ముడు? నాకు ఈజీ సబ్జెక్టు మ్యాథ్స్ అన్న. మ్యాథ్స్ నేను ఫస్ట్ డిఎస్సికి ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథ్స్ని చాలా తక్కువ టైంలో చేశాను. అటు ఒక్క క్వశ్చన్ వదిలేసాను. ఒక్క క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే నేను ఇంగ్లీష్ టెర్మినాలజీలో చదివి తెలుగులో చూడకుండా తప్పెట్టేశాను. అయితే నేను మ్యాథ్స్ చేయగానే నాకు మ్యాథ్స్ నేను ఎప్పుడు చేసేస్తాను ముందర. కానీ 2024 నేను మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ తప్పు పెట్టేశాను. అంటే క్వశ్చన్లు ఆన్సర్ చేసాను టెట్లోని. కానీ ఏంటంటే పక్కన మీటర్లు ఉంటాయి, అవి చూసుకోకుండా తప్పెట్టేసి అలాగా నేను 6 marks పోగొట్టేసాను మ్యాథ్స్లో. నాకు ఎంత రిగ్రెట్ అయ్యానంటే, ఒక మ్యాథ్స్ స్టూడెంట్కి ఒక బిట్ పోతేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి నేను 6 bits పోగొట్టేసాను కోసం దాన్ని నేను కూడా తర్వాత ఈజీగా తీసుకోలేదు అనమాట. దాన్ని రెక్టిఫై చేసుకున్నాను డిఎస్సిలో వచ్చేసరికి, అలా చేయకూడదు అని. ఓన్లీ డిఎస్సిలో మ్యాథ్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మ్యాథ్స్కి మనకు 16 questions ఉంటాయి కదా, 16 questionలో నాకు 14 వచ్చాయండి. 14 వచ్చాయి. ఒక మార్క్ పోయింది. అంటే ఒకటి పెట్టలేదు, ఇంకోటి చేయలేకపోయినా, ఒకటి తప్పెట్టేసాను కావాలి. తమ్ముడు నువ్వు ఏ రిఫరెన్స్ బుక్స్ వాడావు?
నేను కంప్లీట్లీగా అవనిగడ్డ బుక్స్ అని తీసుకున్నాను స్టార్టింగ్. కానీ అది ఈ మొన్న వచ్చే డిఎస్సి వరకు అది పని చేయలేదన్నమాట. ఎక్స్పైర్ అయిపోయింది ఆ బుక్స్ అంటే. అవనిగడ్డ మొత్తం. అవనిగడ్డ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాను. మా టెక్స్ట్ బుక్స్ నాకు మా చిన్నాన్నగారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనమాట. టెక్స్ట్ బుక్స్ మొత్తం తనే నాకు ఇచ్చేవాళ్ళు. సో టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాక రివిజన్కి టెక్స్ట్ బుక్కే చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోయిందని నేను ఎస్ఎన్ఎస్ బుక్స్ తీసుకున్నాను. మళ్ళీ ఎస్ఎన్ బుక్స్ తీసుకొని అవి టెక్స్ట్ బుక్స్ 2 గ్యాదర్ చేసుకుని చదివాను అన్న. అవేనా రిఫరెన్స్ బుక్ 2 టెక్స్ట్ బుక్స్ ఎస్ఎన్ఎస్. తర్వాత శ్రీశ్రీ చెప్పాను కదా, 1-2 బుక్స్ తీసుకున్నాను. ఇవే నా రిఫరెన్స్ బుక్స్ మొత్తం. ఓకే. ఆన్లైన్ రిసోర్సెస్ వాడేవాడివా తమ్ముడు నువ్వు? ఆన్లైన్ రిసోర్స్ వాడాను అన్న. అంటే ఆన్లైన్ రిసోర్స్ అంటే నేను యూట్యూబ్లో చూసి క్లాసెస్ వినేవాడిని. ఓన్లీ ఎస్ఎన్ఎస్ అన్న. నేను మ్యాక్సిమం ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్లో. అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు నా డౌట్ వస్తేనే మ్యాక్సిమం నేను ఓన్గా చదివేసేవాడిని. చిన్న డౌట్లు ఉంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునేవాడిని. తర్వాత వాళ్ళ యాప్ ఉండేది, ఎస్ఎన్ఎస్ వాళ్ళ యాప్. దాంట్లో మనం ఉంటే చూసి నేర్చుకున్నాను అంతే. ఇంకో విషయం ఏంటంటే, తమ్ముడికి ఏదైనా చిన్న డౌట్ ఉన్నా అది 10 మందికి ఫోన్ చేసి అయినా అడుగుతాడు. ఈ డౌట్ ఎలా చేయాలి అన్న, భానుకు ఫోన్ చేస్తాడు, అనేది ఎలా అని నాకు అడుగుతాడు, మా రూమ్మేట్స్కి అందరికి తెలియని వాడికైనా అడుగుతాడు. ఆ బిట్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేసేవాడు అనమాట. దానికంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా నాకు ఒక బిట్ రాలేదు. నేను విజయనగరం ఉన్నా. నేను నా ఫ్రెండ్ అవనిగడ్డ ఉండేవాడు అనమాట, మాధవ్ అని. వాడికి ఫోన్ చేస్తే, అంటే యాక్చువల్గా ప్రింట్ తప్పు ఉందన్న బుక్లో. అవును. తప్పు ఉంటే నేను అడిగాను అనమాట, ఇలా కాదు కదంటే, అవునరా వద్దని ఎందుకు అడుగుతున్నావు నన్ను, ఇది కాదు కదరా అని అడిగాను అనమాట. అరే తప్పులా నేర్చుకోకూడదు కదరా అంటే, సరేలే కరెక్ట్ అని చెప్పే వరకు నేను ఒప్పుకునేవాడిని కాదు. నేను చాలా మీకు చూశారు నాకు మొత్తం బిట్ ప్రతిదీ చిన్న డౌట్ ఉన్నది ఫుల్ క్లారిఫై అవుతేనే నెక్స్ట్ బిట్కి వెళ్ళేవాడు. అలా చదివాడు తమ్ముడు. పాత డిఎస్సి టాపర్స్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నావా? డెఫినెట్లీ కన్నా. ఎందుకంటే నీకు ఇదివరకు చెప్పాను, 2018లోనే మా బావగారు భానుప్రకాష్ గారు టాపర్ అనమాట. సో తన దగ్గర నేను నాకు ఫ్రెండ్గా ఉన్నప్పటి నుంచి నేను తనకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. తీసుకున్నాక చదువుతున్న సమయంలో నాకు చాలా సజెషన్ చేసేవాడు. చదువు, నోటిఫికేషన్ ఉంది, ఇలా ఉంటాయి అని చెప్పేవాడు అనమాట. అండ్ బుక్స్ విషయాన్ని కూడా తనకు సజెస్ట్ చేశాడు అనమాట. అవనిగడ్డ బుక్స్ బాగుంటాయి తీసుకో. వీడియోలో కూడా అవనిగడ్డ కంప్లీట్లీగా నేను తన దగ్గర బుక్స్ తీసుకోవాలి యాక్చువల్లీ. కానీ వాళ్ళకి మనకు సిలబస్ మొత్తం మారిపోయింది అనమాట. కొత్త సిలబస్. తన దగ్గర నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాకు ఏ డౌట్ ఉన్నా చెప్పేవాడు అనమాట. సో నేను తనకు థ్యాంక్స్ చెప్తున్నాను సభాముఖంగా. భానుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిపరేషన్ టైంలో నీకు ఎదురైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి తమ్ముడు? ప్రిపరేషన్ టైంలో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నా హెల్త్ ఇష్యూస్ అన్న. అవును. ఎందుకంటే నేను చదువు పరంగా నేను చదువుకునేవాడిని, కానీ నాకు హెల్త్ సపోర్ట్ చేసేది కాదు చాలా. సో నేను ఎప్పుడైతే చోడవరం నుండి విజయనగరంకి వచ్చి చదువుకున్నప్పుడు మీరు చూశారు నా హెల్త్ కోసం చాలా ఇబ్బంది పడిపోయాను. నాకు కొంచెం స్పైనల్ దగ్గర లైట్ నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను. దానికంటే ఇంజెక్షన్ వేసుకుంటూ ట్యాబ్లెట్లు వాడుతూ దానివల్ల బాడీ ఓవర్ హీట్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను ఆ టైంలో. తర్వాత నేను అప్పటికి ఫోన్ చేశాను, మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేస్తామని అడిగారు అనమాట. సో నేను నా వల్ల మళ్ళీ ఈ రూమ్మేట్స్ అందరు ఇబ్బంది అవుతారు కదా, టెట్ రాసి వెళ్ళిపోదామని ఆ 3 నెలలు కష్టపడి ఉండి చదువుకొని వచ్చాను. నన్ను అక్కడ కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కిందన్న. టెట్లో నేను 124 మార్క్స్ గెయిన్ చేశాను. నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నా హెల్త్ ఇష్యూస్ అన్న, అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. హెల్త్ ఇష్యూస్ చాలా ఇబ్బంది అయ్యేది నిజంగా తమ్ముడికి ఆ టైంలో. ఎలా అంటే రోజు కరెక్ట్ టైం టు టైం ఫుడ్ తీసుకునేవాడు, టిఫిన్ తినేవాడు. అంటే ఏదైనా హెల్త్ బాగుంటేనే కదా. ఇప్పుడు అయినా 24/7 చదువుతూనే ఉన్నాం. మేమైనా చిన్నది టీ తాగడానికి అలా బయటికి వెళ్దాం రా అన్న కూడా వచ్చేవాడు కాదు. నీకు మోటివేషన్ తగ్గినప్పుడు ఎలా మోటివేట్ అయ్యేవాడు తమ్ముడు? మోటివేషన్ తగ్గినప్పుడు నేను నా ప్యాడ్ ఉంటుంది, అంటే నేను చైర్లో కూర్చున్నప్పుడు ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్లో ఒక వైట్ పేపర్ పెట్టేవాడిని అనమాట. పేపర్లో పెట్టేసి నేను అక్కడ రాసుకునేవాడిని ఏదైనా. అంటే గవర్నమెంట్ టీచర్ అని రాసేవాడిని అనమాట. దాన్ని చూసినప్పుడల్లా మనం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు నాకు, చదవాలి గవర్నమెంట్ టీచర్. దాంతోపాటు నేను ఒక స్లోగన్ రాసుకున్నాను అనమాట అక్కడ, ఏంటి? ఒంటరితనం నీ బలం, ప్రశాంతత నీ ఆయుధం. అంటే ఒంటరిగా ఉన్నావు అనుకో నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నీ బలంగా అంటే నీ స్థాయిశక్తులన్నీ అక్కడ పెడతావు అనమాట. ప్రశాంతంగా ఉన్నా అంటే చదువుతాం. అవి 2 నా థాట్లో ఉండేవి. ఆ క్వశ్చన్ అంటే ఆ స్లోగన్ చూసి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని. అలా మోటివేట్ చేసుకునేవాడిని, సెల్ఫ్ మోటివేట్ అన్న. మళ్ళీ ఈ వీడియోలు చూసి మోటివేట్ అవ్వాల్సిన పని లేకుండా సో గవర్నమెంట్ టీచర్ అని రాసుకున్నావు అంటే అక్కడ నువ్వు టీచర్ అవ్వాలి. ఇంకా చైర్లో నాకు ప్రతిసారి కనిపించేది అనమాట,
వైట్ పేపర్కి ఇప్పుడు ఉంది అది నట్ట దగ్గర. మొన్న నేను మొన్న ఏం రాశానంటే ఇట్స్ కంప్లీటెడ్ అని రాసాను అనమాట అక్కడ. సూపర్. తమ్ముడు నీకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదురైందా? నాకు ఫైనాన్షియల్గా అంటే స్ట్రగుల్స్ పెద్దగా ఫేస్ చేయలేదన్న. ఎందుకంటే మా అన్నయ్య జాబ్ కొంచెం డబ్బుల పరంగా చూసుకున్నవాడు, అట్లాగే మా బావ కూడా జాబే, తను కూడా నాకు డబ్బులు ఇచ్చేవారు. విజయనగరం ఉన్నప్పుడు నేను చూశాను అన్న ఒక ఆస్పిరెంట్ కష్టాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మనం రూమ్లో ఉన్నప్పుడు ఏదైనా డబ్బుల విషయానికి వచ్చేసరికి నువ్వు నేనే షేర్ చేసేవాళ్ళం అక్కడ. అవునవును. సో తాతో మన ఇద్దరు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అవును. సో అలాంటి ఇష్యూలు మనకు లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. సో నాకు ఫైనాన్షియల్ పరంగా అంత ఇబ్బందులు ఏం లేదని అనుకుంటున్నాను. దీని కారణం మా అన్నయ్య మా బావ పర్లేదు నాకు చూసుకున్నారు బాగానే. చదివించారు అయితే. చదివి నువ్వు కోచింగ్ మెటీరియల్స్ వాడావు కదా, అది కాస్ట్లీగా అనిపించిందా? లేదన్న, ఎందుకంటే మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదని చెప్పాను కదా, ఏ బుక్స్ అయినా తీసేసుకున్నాను వెంటనే, ఇబ్బందిగా అనిపించలేదు, పర్లేదు నాకు మేనేజ్ చేసుకోగలిగాను. నీకు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ వచ్చిందా తమ్ముడు? ఇంటర్మీడియట్ ఒకసారి ఫెయిల్ అయినా. అంటే ఇంటర్మీడియట్లో ఏమైందంటే 2018లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయినా. సెకండ్ ఇయర్లో నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా అమ్మ ఫస్ట్ డిఎస్సి జరిగేప్పుడు నువ్వు ఇంటర్ ఇంటర్ చదువుతున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు నేను. సో మేము పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మార్చిలో మా అమ్మగారు చనిపోయారు అనమాట. 3వ తారీఖున చనిపోతే అమ్మగారు లేరన్న. సో నాకు ఎగ్జామ్ వచ్చి ఇంకో రోజు ఉందన్నమాట, నేను రావాలి విజయనగరం నుంచి ఇక్కడికి. సో నేను విజయనగరం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను ఎగ్జామ్ టైంకి. అది అయిపోయిన తర్వాత మాకు ఎస్వై చదివినాను కదా అక్కడ విజయనగరం పార్వతీపురం దగ్గర అనమాట. అక్కడ మాకు ఎప్పుడు ఐఐటి ఎన్ఐటీల కోసమని మాకు ట్రైనింగ్లు ఉంటాయన్నమాట అయిపోయిన తర్వాత. సో నేను ఆ ట్రైనింగ్లు ఉన్నప్పుడు నేను సరే వినేవాడిని కాదు, ఈ డిప్రెషన్లో ఉండి. సో నేను తర్వాత ఐఐటి జేఈ రాస్తున్నప్పుడు నాకు రాలేదు ర్యాంకు, 1 మార్క్తో ఉండిపోయింది. సో నాకు ఆ విషయం కూడా తెలియదు. యాక్చువల్గా మా సార్ ఒకరు ఫోన్ చేసి నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్నాను అనమాట. సో నేను అప్పుడు కొంచెము అయ్యాను అనమాట, ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయ్యాను, అది దాంట్లోనే ఫస్ట్ ఫెయిలర్. తర్వాత నేను ఇంకా లాంగ్ టర్మ్ అప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యాం. అప్పుడంటే మనకి జాబ్ లేదు, మా బావగారు ఒకరే జాబ్, కానీ కొద్ది ఇబ్బంది పడ్డాం ఆ టైంలో. సో నేను తర్వాత లాంగ్ టైం ఏం తీసుకోలేదు, డబ్బులు లేదు కదని. ఆ తర్వాత ఇంకేదో చదవాలి కదని ఏదో రాస్తే డైట్గా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా డైట్ అయిపోయిన తర్వాత డైట్ అయ్యినాక నాకు అప్పుడు ఇలా అయితే పని అవ్వదు, లైఫ్లో మనం ఏదో సాధించాలని కరెక్ట్గా బుక్స్ పెట్టుకొని డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. అదే నా ఫస్ట్ ఫెయిలియర్ అన్న దానికైతే. నీ హెల్త్ స్లీప్ ఎలా బ్యాలెన్స్ చేసేవాడు? హెల్త్ నేను చెప్పాను ఆల్రెడీ, హెల్త్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది. నైట్ల పూట నాకు నిద్ర వచ్చేది కాదన్న. నైట్ పూట నిద్ర వచ్చేది కాకపోతే నాకు చాలా నొప్పి వచ్చేసేది, పెయిన్ అనమాట, బ్యాక్ సైడ్ నొప్పి వచ్చేది కాదు. సో నేను దానివల్ల డాక్టర్ని కన్సల్ట్ చేశాను, ఒక డాక్టర్ని. సార్ నాకు ఇలా అయిపోతుంది, పెయిన్ వల్ల నిద్ర రావట్లేదు, సో రైట్ లెగ్ అంత నొప్పి వచ్చేస్తుంది అంటే నాకు 2 mg అంత ఉంటుంది స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళనమాట, చాలా తక్కువ డోసులోనే. అది ఒక మొక్క వేసుకో ఆఫ్ అనేవాళ్ళు. ఎవ్రీడే వేసుకునేవాడు? ఎవ్రీడే కాదు, ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు వేసుకునేవాడిని అనమాట ఆ డోసు. సో అది ఒక 1 month అలా యూజ్ చేసినాక అది వదిలేసాను, ఇంకెందుకంటే అది ఎక్కువ యూజ్ చేయకూడదు కదా, మ్యాక్సిమం అలా కంట్రోల్ చేసుకున్నా. లాస్ట్ ఎగ్జామ్ 2 weeks ఉన్నప్పుడు నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. సో ఆ టైంకి నాకు డాక్టర్ ఒకటి సజెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితిలో నువ్వు కారం గట్రా ఏం తినక అన్నారనమాట. సో నేను 40 days పెరుగన్నము చిప్స్ తినేవాడిని, ఆ 2 జాయిన్ చేసుకుని అంటే కాంబో పెట్టుకొని, అలానే హెల్త్ను కొంచెం కాపాడుకున్నాను అన్న. తమ్ముడు నేను నీకు ఒక విషయంలో సారీ చెప్పాలి, అప్పుడు నీకు గుర్తుందా ఇన్సిడెంట్? ఒకసారి ఏం జరిగిందంటే, తమ్ముడు నేను చదువుకున్న సందర్భంలో తమ్ముడు కమిట్మెంట్ ఏంటో మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఏ డౌట్స్ ఉన్నా దాన్ని ఫుల్ క్లారిటీగా చదవాలన్నది తమ్ముడు ఉద్దేశం. నా బుక్స్ ఏమొచ్చి కబోర్డ్ దగ్గర ఉండేది, సైన్స్ అనుకుంటాను కదా, సైన్స్ బుక్ ఏమొచ్చి ఒకసారి తీసి మొత్తం ఆ డౌట్స్ కోసం అనేసి బిట్స్ మొత్తం రైటే చేస్తాడు అనమాట. ఏంటి అది ఏంటంటే ఆ రోజు అన్నయ్య ఊరు వెళ్ళి ఉన్నారనమాట. అన్నయ్య బుక్స్ చదువుకున్నామని నేను అనుకోకుండా నా బుక్ లాగా నేను అన్నయ్య దగ్గర రాసి ఉన్నాను అనమాట. అంటే నాకు ఇంకోసారి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని రాసేసాను. అన్న బుక్ చదవలేదు, తమ్ముడు ఈ బుక్ నేను చదవలేదు ఎందుకు ఇలా చేసావు అని అన్నారు అనమాట. అంటే నేను ఒక మాట అనిపించుకుంటే నెక్స్ట్ ఉండదు మ్యాక్సిమం. అన్న మేమిద్దరు మంచి క్లోజ్, చాలా అంటే చాలా క్లోజ్. అంటే అన్న ఆ క్లోజ్నెస్ తో తమ్ముడు పెట్టేశాడు, మరి నా బుక్ అనుకొని చేసాడు ఏటో మరి. ఇంకా అప్పుడు ఏంటంటే అన్నయ్య ఇలా పెట్టేసిన తర్వాత పర్లేదు తమ్ముడు అని అన్న సారీ చెప్పాను. మళ్ళీ తర్వాత నాకు అలా అన్న తర్వాత
కానీ నా కమిట్మెంట్ ఏంటంటే ఫుల్ అంటే నేను కూడా అలా పెట్టకూడదు కదా, నా బుక్ అని పెట్టేసాను కదా అని నీకు బుక్ తెచ్చి ఇచ్చేస్తానంటే, వద్దులే తమ్ముడు అది చదివి-" ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ రోజు వెంటనే వెళ్ళి ఆ బుక్ నాకు అవసరం లేదు ఇంకో బుక్ కానీ తెచ్చి అన్నకి ఇచ్చి చదువుకున్నా అంటే తమ్ముడు తెచ్చేవాడిని అన్నాడు. అది మా ఇద్దరికి ఇన్సిడెంట్. కానీ ఆ తర్వాత ఇంకా మేము అంటే ఎమోషనల్ ఇంకా దగ్గర అయిపోయింది మా తర్వాత. నిజంగా. ఎందుకంటే నా అన్న ఓన్ చేసుకొని తమ్ముడు ఆ బుక్ తీసుకున్నాడు. నిజంగా సారీ తమ్ముడు. అది కూడా. పర్లేదు. తమ్ముడు నువ్వు చాలా వరకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం సాక్రిఫైస్ చేసావు కదా, నీ ఫీలింగ్? చేశాను అన్న. కానీ విజయనగరం వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారన్న. మా అన్నయ్య అంటే రామ్ కుమార్, నీకు తెలిసి ఉంటుంది. తెలుసు. తను ఉండడం వల్ల నేను అక్కడికి వచ్చాను. సో తను ఉండగానే మీరు వచ్చారు ఒక 2 days తర్వాత. సో నేను అనుకున్నాను, అన్నకి అప్పుడే చెప్పానంట, 3 ఉందామన్నా, ఎక్కువ మంది అయితే నేను ఉండలేను అన్నాను అప్పటికే. కానీ నువ్వు వచ్చావు, ఓకే. తర్వాత ఇంకో అన్నయ్య వచ్చాడు ఆనంద్ అని. అందరితో నాకు బాగానే అంటే ఆ ఊర్లో మిస్ అయిన ఫ్రెండ్స్ అంతా అక్కడ నాకు బ్యాలెన్స్ చేసేసారు మీరు. అండ్ రామ్ కుమార్ అన్నయ్య కొంచెం ఆడు చదువు మీద ఉండేవాడు, ఎప్పుడు బయటకు వెళ్దామని కొంచెం ఉండేవాడు. సో మనమిద్దరు అయితే నీ బండి మీద తిరిగేవాళ్ళం. ఎంజాయ్ చేసాను, చదువుకున్నాం అక్కడ ఉండి అలాగే. సో నాకు ఫ్రెండ్స్ లేని లోటు మీరు తీర్చేశారన్న అక్కడ. ఫ్రెండ్స్, కరెంట్ పోవడం కారణంగా మేము పైకి వచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. తమ్ముడు, ఎగ్జామ్ హాల్లో మొదటి 10 minutes నీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఎగ్జామ్ మొదటి 10 minutesలో నేను చక్కగా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చొని ఉన్నాను. కొంచెం ప్రశాంతంగా ఉండేను. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ వచ్చి నేను కొంచెం మాట్లాడిస్తుండే, కానీ నేను పీస్ఫుల్గా ఉండడం కోసం నేను అవాయిడ్ చేసి కొంచెం ప్రశాంతంగా ఉన్నానన్న. ఫీల్ గుడ్. నీకు క్వశ్చన్ పేపర్ కష్టంగా అనిపించిందా? క్వశ్చన్ పేపర్ నాకు కష్టంగానే అనిపించలేదు, మీడియం. సో చూడగానే చేయగలుగుతాను. సో నేను మ్యాథ్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ చేసేసాను. చేయగానే బాగుంది పేపరు, నేను పేపర్ని మొత్తం చాలా నీట్గా చేయగలుగుతానని నమ్మకంతోనే రాశాను. అలాగే రాసేసి వచ్చాను బయటికి. ఓకే. ఈజీగా అటెంప్ట్ చేసిన సెక్షన్ అయితే తమ్ముడు? ఈజీగా అటెంప్ట్ చేసిన సెక్షన్ మ్యాథ్స్ అన్న. మ్యాథ్స్ లాస్ట్ మినిట్లో ఆ టెన్షన్ని ఎలా హ్యాండిల్ చేశాను? సో ఎగ్జామ్ వచ్చేసరికి నేను చెప్పాను కదా పేపర్ మీడియంగా ఉందని. సో నాకు టైం మిగిలింది. సో నాకు ఒక 20 minutes మిగిలిపోయింది. అంటే నాకు రాను క్వశ్చన్లు అవి. నేను దానికోసం పెద్ద స్ట్రెస్ చేయలేదు. ఒకళ్ళు చేసి ఉంటే బాగుండు అనిపించింది, కానీ స్ట్రెస్ చేయలేదు. సో నేను వచ్చిన క్వశ్చన్ అయితే కరెక్ట్గా పెట్టగలిగాను, రానివి నేను మామూలుగా పెట్టేశాను అనమాట. సో అందుకే నేను పెద్ద స్ట్రెస్ తీసుకోలేదు, లాస్ట్ మినిట్ దాకా స్ట్రెస్ తీసుకోలేదు. అలా నా ఎగ్జామ్ అయ్యిందనమాట. ఎగ్జామ్లో నువ్వు రాసిన తర్వాత ఒక ట్రిక్కీ క్వశ్చన్ గురించి చెప్తాము. ట్రిక్కీ క్వశ్చన్ యాక్చువల్లీ ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నీ బాగా చేశానన్న, సింపుల్ క్వశ్చన్ చేయలేకపోయాను. అవునా? అసలు ట్రిక్కీ క్వశ్చన్స్ అంటూ నాకు ఏం అనిపించలేదు, కానీ సింపుల్ క్వశ్చన్స్ నేను సైన్స్ సోషల్ నుంచి వదిలిపెట్టడం జరిగిందనమాట. ట్రిక్కీ క్వశ్చన్ నాకు ఏం అనిపించలేదు. అరే 17th రాసినప్పుడు సైకాలజీలో ఏదో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏదో క్వశ్చన్ డిఫరెంట్. అవును, అది చాలా మంది అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టారు. ఆ క్వశ్చన్ నేను పెట్టానన్న. నేను నేను ఐ థింక్ అది ఎక్కడో చూశాను మొత్తానికి ఆ బిట్టును అయితే. సో దానివల్ల నేను ఆ బిట్ మాత్రం పెట్టగలిగాను. ఆ క్వశ్చన్ ఇంటర్మీడియట్ క్వశ్చన్ వస్తుంది అని చాలా అది నేను పెట్టాను. మరి అంటే నేను వేరే సబ్జెక్ట్లో కొంచెం కంపేర్ చేసి పెట్టగలిగాను. సైకాలజీ పరంగా అయితే అన్ని పెట్టాను, తెలిసిందే కొన్ని పెట్టలేకపోయాను అంతే. ఎగ్జామ్ హాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా టాపిక్? అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మ్యాథ్స్ పరంగా అన్నీ ఓకే, ఇంగ్లీషు ఓకే. నాకు తెలిసి కొంచెం సోషల్ స్టడీస్లో కొంచెం డిఫరెంట్గా ఉండింది, మిగతా అన్నీ ఓకేనా. సైకాలజీ మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క క్వశ్చన్ తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెంట్ని ఎలా మెయింటైన్ చేసే తమ్ముడు? అదే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన సబ్జెక్ట్ చేసేస్తే మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట. సో రాని సబ్జెక్టు ముందాలని చేసామనుకో, నీకు రాదు ఆ సబ్జెక్ట్ ఎలాగో, దాన్ని మనం చేయగలిగామనుకో నీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనమాట. అందుకే నాకు వచ్చిన సబ్జెక్ట్ టఫ్గానే ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్లో వెళ్ళకుండా చాలామంది అదే చెప్పారు నాకు, నీకు వచ్చిన సబ్జెక్ట్ ముందు చెయ్యి, నీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, అప్పుడు నువ్వు మిగతా సబ్జెక్టులు కూడా ఈజీగా చేయగలుగుతావు. సో నేను ఫస్ట్ మ్యాథ్స్ కోసం నేను మ్యాథ్స్ చేశాను, తర్వాత వెంటనే సైకాలజీకి వెళ్ళిపోయాను. సైకాలజీ అంటే మనము కాలేజ్ నుండి చదువుకునే వస్తాం కోసం అది ఈజీగా చేశాను. తర్వాత ఇంగ్లీషు, తెలుగు ఇంకా అలా కామన్గా. లాస్ట్లో నేను జీకే చూశాను అనమాట, ఎందుకంటే జీకేని చాలా తక్కువ చదివాను కోసం లాస్ట్లో పెట్టుకుని అదే చేశాను. చివరి బెల్లో మోగినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? ఎగ్జామ్ లాస్ట్ అయిపోయింది, ఎగ్జామ్ ఎన్ని రోజుల కాల ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, డిఎస్సి.
నీ ఫీలింగ్ ఏంటి చివరి బెల్ మోగినప్పుడు? ఓకే. అదే ఎగ్జామ్ నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఒక 20 మినిట్స్ ముందే ఫినిష్ చేశానని. అంటే నాకు వచ్చిన అన్ని క్వెషన్స్‌కి. ఆహా. ఇంకో 20 క్వెషన్ అంటే ఇంకా రాని క్వెషన్స్ 20 మినిట్స్‌లో పెట్టేసాననమాట. ఉమ్. సో 5 మినిట్స్ వరకు నేను కూర్చొని ఉన్నాను ఇంక అంతే. ఎగ్జామ్ ఎప్పుడు అయిపోతదా? వెళ్ళిపోదాం బయటకి అని. సో ఎగ్జామ్ అయిపోగానే ఇంకా బయటకు వచ్చిన వెంటనే మా బామ్మర్దికి ఫోన్ చేశాననమాట. ఎగ్జామ్ బాగా రాశానురా ఎవరు? అంటే మా అత్త వాళ్ళ అబ్బాయి అనమాట. ఆహా. అత్త వాళ్ళ అబ్బాయిని ఫోన్ చేసి ఎగ్జామ్ బాగానే రాశాను. నాకు ఆ రోజు అనిపించింది మ్యాక్సిమం జాబ్ వచ్చేయగలుగుతుంది, మనం మంచిగానే రాసాము నాకు ఆ రోజు అనిపించింది. కానీ తర్వాత విషయాలకు రిజల్ట్స్ ఇవన్నీ చూసుకునేసరికి కట్ ఆఫ్ పెరుగుతున్న కొద్దీ భయం వేసింది అంతే తేడా. కానీ నేను ఆ రోజు అనుకున్నాను రాసిన వెంటనే. తమ్ముడు, డిఎస్సి ఫైనల్ రిజల్ట్స్ రోజు నీ ఫీలింగ్ ఏంటి? అన్న రిజల్ట్స్ వచ్చే వరకు కూడా నేను పెద్దగా ఎక్సైటింగ్ అవ్వలేదన్న. ఎందుకంటే డిఎస్సి రిజల్ట్స్ వచ్చిన రోజు చెప్పాను అంతే అనే ఇలా మార్క్స్ వచ్చిందని మా అన్నయ్యకి. సో ఓకే అన్నారు. ఆ రోజు కూడా నేను హ్యాపీగా లేను. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది, ఆ రోజు నేను హ్యాపీగా లేను. ఎప్పుడైతే మాకు తర్వాత వెరిఫికేషన్ పిలిచారు, ఆ రోజు వెరిఫికేషన్కి వెళ్ళేసి వచ్చేసాము, అప్పుడే నేను హ్యాపీగా లేను. ఎప్పుడైతే నాకు సెలక్షన్ లిస్ట్లో నా పేరు ఉందో అప్పుడైనా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ విషయం వచ్చినప్పుడు అసలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే రిజల్ట్స్ అందరికి ఒకసారి వస్తాయి, కానీ ఆ మార్క్స్కి ఎంత మార్క్స్కి జాబ్ వస్తుందో కట్ ఆఫ్ అనేది నాకు తెలియదు. అసలుకి ఎక్స్పెక్టేషన్ హైలో ఉండింది. అసలే మన ఏజెన్సీలో ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పడంతో సో నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు, అంటే ఎగ్జైటింగ్ అవ్వలేదు అన్నమాట. ఓకే మంచి మార్క్స్ వచ్చి ఉన్నాయని ఫీల్ అయ్యింది తప్పించి ఎగ్జైటింగ్ అవ్వలేదు. సో నా పేరు సెలక్షన్ లిస్ట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే మా అన్నకి చెప్పాను. సో ఫైనలీ నీవు సాధించావు అన్నారు. నీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండింది తమ్ముడు? వాళ్ళు చాలా ఆనందపడ్డారన్న. అంటే సెలక్షన్ లిస్ట్లో నా పేరు చూడగానే మా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. అప్పటికే అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య ఇలా సెలెక్ట్ అయ్యాను అంటే ఓకే కంగ్రాచులేషన్ చెప్పారు. తర్వాత మా నాన్నగారికి వెళ్ళి వెంటనే చెప్పాను, నాన్న ఇలా జాబ్ వచ్చింది అని చెప్పగానే మా నాన్న బాగా ఆనందపడ్డారనమాట. సో అంతకంటే ఫ్యామిలీ వాళ్ళు చాలా అందరూ ఆనందపడ్డారు. మా మామయ్య గారు చాలామంది అంతే ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అనమాట అందరు కూడా. నీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉండింది? నా ఫ్రెండ్స్కి చాలామంది షాక్ అయ్యారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎప్పుడు మాతో ఆడుకుని ఉంటాడు కదా, ఎలా వచ్చింది జాబ్ అని. కానీ నీ కష్టం సో వాళ్ళకి తెలియదు అనమాట. నేను కిందకి వెళ్ళి తిరుగుతాను అనుకుంటాడు అనుకునే వాళ్ళు, కానీ నేను చదువుతా అంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేసేవాను అనమాట. డిఎస్సి టైంలో మాత్రం గట్టిగా చదువుతుంది. డిఎస్సి టైం అంటే 4 months అన్న కరెక్ట్ చదివానన్న. 4 months అయితే నేను 4 months చదివే జాబ్ కొట్టేశాను కదా అని అనిపించింది మనసులో. కానీ 1 year కష్టం అన్న. 1 year నుండి నేను పండగకి కూడా లేదు. లాస్ట్ టైం నేను మనము జూన్లో కదా మనకి ఇచ్చారు నోటిఫికేషన్ ఇటు, అప్పటి నుంచి మొన్న డిఎస్సి రాసేదాకా నేను ఒక పండగ కూడా లేను. సో ఆ సాక్రిఫైసే నన్ను విజయానికి దారి తీసింది అనుకుంటున్నాను. జాబ్ వచ్చిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తమ్ముడు ఇంట్లో? సెలబ్రేషన్ అంటూ మామూలుగా అందరూ ఆనందపడ్డారు. సెలబ్రేషన్ పెద్దగా ఏం చేసుకోలేదు. అంటే సో సాధించామన్న ఫీల్ ఉండిందా ఇంట్లో వాళ్ళందరికీ, కానీ ఊరు వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అన్న. నాకు సెలబ్రేషన్ అంటే ఏం లేదు, అందరూ నా గురించి అడగడం, మా నాన్నగా అడుగుతుంటే మా నాన్న యొక్క ఫీలింగ్ నేను చూశాను అనమాట. సమ్టైమ్స్ మా వాడికి వచ్చింది అని చెప్తుంటే, మీ వాడికి వచ్చిందని చాలామంది అడిగారు. అవును మా అబ్బాయికి వచ్చింది అని చెప్తుంటే అంతకన్నా ఇవ్వాల్సింది ఏం లేదన్న పేరెంట్స్కి. అవును. జాబ్ వచ్చాక నీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి తమ్ముడు? సో జాబ్ వచ్చాక నా లైఫ్లో అంటూ పెద్ద చేంజెస్ ఏమి లేవన్న. ప్రస్తుతానికి అయితే ఏం చేంజ్ లేవన్న. ఎందుకంటే జాబ్ మొన్న వచ్చింది, ఇంకా నేను చాలా ఉన్నాయి ముందర. సో ట్రైనింగ్ చక్కగా తీసుకుంటూ మంచి స్కూల్కి వెళ్ళి పిల్లలకి మంచిగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. బైక్ తీసుకుంటావా? ఖచ్చితంగా బైక్స్ అంటే నాకు ఇష్టం. బైక్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఏ బైక్ తీసుకుంటావు? డ్యూక్ తీసుకుంటానన్న. సూపర్. సక్సెస్ అనిపించిన ఎమోషనల్ మూమెంట్ ఒకసారి చెప్తాము. అంటే మా సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చుని ఉన్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్న. మనము అంటూ ఒకటి సాధించామనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. అంటే నేను కష్టపడి చదివిన కోసం వచ్చింది. దాంతోపాటు ఒకవేళ నేను ఏదో పెట్టేసి వచ్చిస్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను కష్టపడి చదువుకున్నాను, ఆ చదివిన దానికి నేను ప్రెజెంటేషన్ చేశాను, అన్నీ కలిసి వచ్చి జాబ్ వచ్చింది అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు అనిపించింది. నీకు పాటలు చెప్పిన గురువు మెంటర్ రియాక్షన్ ఎలా ఉండింది? సో ఇప్పుడు వరకు నేను ఇంకా చెప్పలేదు, ఒకసారికి చెప్పాలి యాక్చువల్గా. నా చిన్ననాటి గురువు ఉన్నారు. సో నేను నా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని ఇప్పటివరకు ఇంకా చెప్పలేదు. అంటే చెప్పవలసిందే కానీ వాళ్ళ కాంటాక్ట్స్ నా దగ్గర లేవు అనమాట. సో నేను డెఫినెట్గా ఒక 3 సార్స్ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలుస్తాను. అది నా స్కూల్ నుంచి 10th స్కూల్ వరకు ఆ సార్ని కలుస్తాను అనమాట.
జాబ్ కన్ఫర్మ్ అయ్యాక నీ ఫ్యూచర్ గోల్స్ ఎలా మారింది తమ్ముడు? ఓకే. ఫస్ట్ నాకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పీరియడ్ అన్నీ పూర్తి చేసుకొని ట్రైనింగ్ పీరియడ్. ఫస్ట్ జాబ్లో మనం జాయిన్ అయ్యాక స్కూల్ పిల్లల్ని మంచిగా చేయించాలన్న, అదే మన మొదటి థీమ్. ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి గోల్స్ అంటూ పెద్దగా ఏం లేవన్న. అంటే నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, అదే గోల్గా పెట్టుకున్నాను అంతే ఇప్పటి నుండి. అక్కడ అమరావతి వెళ్ళారు కదా, సిబిఎన్ గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు మీకు ఎలా ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీ కళ ఉద్యోగం నెరవేరింది, నా కళ పేదరికం లేకుండా చేయడం అన్నారు. అలా చేయాలంటే మనం ప్రతి పిల్లవాడిని చదివించాలి. సో దానికి తగిన కృషి నేను చేయగలుగుతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తమ్ముడు ఎందుకు టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకోవాలనిపించింది? ఫస్ట్ అంటే టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవాలని థాట్ ఏం లేదన్నా నాకు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో నాకు ఐఐటి జేఈలో మెయిన్ ర్యాంక్ రాకపోయేసరికి నాకు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అనమాట. సో ఆ టైంలో కొంచెం డీసెట్ కొంచెం అదే డైట్ బాగా క్రేజ్ ఎక్కువ అనమాట మన ఏజెన్సీలో. సో అది చేయమంటే నేను డీసెట్ రాసినాక ఈ ఫీల్డ్లో రావాల్సి వచ్చింది అనమాట. అప్పటికి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. గోల్ ఏదైనా వేరేది ఉండింది? సో నాకు అప్పుడు తర్వాత ఏం గోల్ లేవు, చెప్పాను కదా చిన్నప్పుడు క్రికెటర్ వద్దాం అనుకున్నా, అది అవ్వపోయేసరికి ఇలాంటి గోల్స్ ఏం లేవు. తర్వాత అంటే నేను ఐఐటిలో సీట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోయాను. తర్వాత గోల్స్ ఏం పెట్టుకోలేదు, ఇంకెటు వెళ్తే అటు వెళ్ళిపోతే లైఫ్ అనుకునే ఉన్నాను అనమాట. సో డైట్లో జాయిన్ అయిపోయి 2 years అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యానో అప్పుడు మనం చదివిన చదువు టీచర్ అవ్వాలి, అయితే ఖచ్చితంగా ఇప్పుడు టీచర్ కొట్టాలి మన జాబ్ అని అప్పుడు నేను గట్టిగా అనుకొని దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అన్న. అక్కడ నుంచి టీచర్ ఇంకా అవుదామని ఫిక్స్ అయిపోయాను. సో ఎట్ ద సేమ్ టైం మా చిన్న ఉన్నారనమాట, టీచరు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, పేరు మత్యకొండ బాబు. ఒక టీచరు ఎలా ఉండాలో తను చూసి నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు నేను ఆగదయగున్నా, కొన్నిసార్లు తను చూసి నేర్చుకున్నాను. తర్వాత అలా ఇన్స్పిరేషన్ అయ్యి టీచింగ్ ఫీల్డ్ ఇంకా ఎలాగో మనం చదివిన దానికి టీచర్ అవుతాం కోసం ఇంకా టీచింగ్ గుణాలు నేర్చుకొని ఇంకా టీచర్ జాబ్ కొట్టాలనే ఉద్దేశాన్ని ఇంకా ఐ ఫీల్డ్లో నేను వచ్చాను. ఒక టీచర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ, మంచి లక్ష్యం అంటే ఏం చెప్తావు తమ్ముడు? ఒక టీచర్కి ఉండాల్సిన బెస్ట్ లక్షణం అంటే నిస్వార్థం అన్న. నిస్వార్థం, ఎటువంటి స్వార్థం లేకుండా విద్యను అందించేవాడు టీచర్ నా దృష్టిలో. మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడు విద్యార్థి మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. మనము కొంచెం చెడు గుణాలు మన దగ్గర ఉండి మనం మంచి చెప్పిన అది ఎవరు వినరన్న. అందుకనే నా దృష్టిలో ఇప్పటివరకు నేను కూడా ఒక కుర్రావాడిని ఇప్పటివరకు. సో నేను ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ వెళ్తున్నాను. సో నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉంటాను కూడా. సూపర్. నేను నా పిల్లల్ని కూడా అలా ఉంచాలనుకుంటున్నాను. ఓకే. మంచి టీచర్ దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మంచి టీచర్ దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ టైం పంచువాలిటీ అన్న. టైం పంచువాలిటీ లేకపోతే నువ్వు స్కూల్కి 9:30కి స్టార్ట్ చేశారంటే 9:30కి వెళ్ళి పిల్లవాడికి ఏదైతే మనం చెప్పాలనుకుంటామో అవన్నీ చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి తన పని కర్తవ్యంగా చేయడమే అన్న టీచర్ యొక్క మంచి గుణాలు నేను చెప్పగలను. టైం పంచువాలిటీ లేకపోతే టీచర్ అనేటువంటి వాడు నా దృష్టిలో మరి కొంచెం ఇబ్బంది. చాలామంది టీచర్స్ ఎలా అంటే బస్ టైం అయిపోతుంది, బస్ 3 గంటలకు అయిపోతుంది అనేసి వాళ్ళ టైం మానేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు తమ్ముడు? అది వాళ్ళ ఫీల్డ్కి అలాంటి వాళ్ళ వల్ల చాలామంది విద్యార్థులు ఏంటంటే బేక్ అయిపోతున్నారు. వాళ్ళకి చదువు పట్ల కానీ ఇంట్రెస్ట్ పోతుంది. మా స్కూల్ ఇంతే కదా, అలా నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. అలాంటి టీచర్స్ గురించి ఏం చెప్తాం? అంటే ఒకటన్నా, ఒక విద్యార్థి భవిష్యత్తు ఒక తరగతి 4 గడులలోనే నిమిత్తం మధ్య ఆ నిమిత్తం అయిన దాంట్లో రూపకల్ప టీచర్ తను సక్రమంగా లేనప్పుడు ఆ వ్యవస్థ అంతా పాడైపోతుంది. అవునవును. సో మాకు మొన్న ఒకటే చెప్పారు, మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు అమరావతికి, దేశం బాగుపడాలంటే విద్యార్థులు పౌరులు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళని తీర్చిదిద్దేది టీచర్లు. సో వాళ్ళు సక్రమంగా నడుచుకుంటేనే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు సక్రమంగా ఉంటారని నా ఉద్దేశం. అవును. స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి నీ ప్లాన్ ఏంటి తమ్ముడు? స్టూడెంట్స్ కన్నా సో మన సమాజంలో జరుగుతున్న విషయాలన్న, మనం ఇప్పుడు ఉన్న సమాజంలోనే నైతిక విలువలు పాటించమనడం విద్యార్థులకి. తద్వారా ఇప్పుడైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని వల్ల వాళ్ళకి ఒక ఇప్పుడు నాటికకరణలాగా చేసి వాళ్ళకి చెప్పడం అనమాట. అలా చెప్పడం వల్ల కొంత తెలుసుకుంటారు నైతిక విలువలు. దాంతోపాటు ఇన్స్పిరేషనల్గా అంటే ఇప్పుడు ఏదైతే సమస్య ఉన్నదో దాని మీద పోరాటం చేస్తుంటేనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతారు. ఇప్పుడు సపోజ్గా మనం ఉన్న ఆపరేషన్ సింధూర్ అయ్యింది, ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇన్స్పిరేషన్ ఎలా అవుతారు అక్కడ ఉన్న
మన బోర్డర్లో ఫైట్ చేసే సోల్జర్స్ని చూసి మనం ఎలా ఇన్స్పైర్ అవుతాం, దేశం కోసం ఎలా పాటుపడాలి అన్నట్టుగా మనం వాళ్ళకి చెప్తేనే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పిరేషన్ ఒక మన ఇన్స్పిరేషనే కాదు కదా, మన చుట్టుపక్కల జరుగుతున్న సమస్యలను బట్టి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తాను అనమాట. అలా జరిగే సమస్యలను తెలిపి. ఫ్యూచర్ జనరేషన్ కోసం టీచర్ రోల్ ఎలా ఉండాలి తమ్ముడు? టీచర్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలన్న. నిరంతర విద్యార్థి అయి ఉంటేనే వాళ్ళకి మనం ఒక రోల్ మోడల్గా ఉంటేనే వాళ్ళు మన నుంచి నేర్చుకుంటాడు. అందుకనే మనం ఎంత నేర్చుకుని ఇంకా నేర్చుకుంటుంటేనే వాళ్ళకి నేర్పగలుగుతాం. కోసం ఫస్ట్ మనం మొదటి విద్యార్థిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సూపర్. నీ సబ్జెక్ట్ని స్టూడెంట్స్కి ఎలా ఇంట్రెస్టింగ్గా మారుస్తావు తమ్ముడు? సో నా సబ్జెక్ట్ యాక్చువల్లీ మ్యాథ్స్ కోసం ప్రతి ఒక్కరు మ్యాథ్స్ అనేసరికి భయపడతారు. సో ఫస్ట్ వాళ్ళతో నేను నా చాకచక్యాన్ని ఉపయోగించుకుంటాను అనమాట. అంటే నా సబ్జెక్ట్లో ఉండే కొన్ని ఉంటాయి కదా థీరీస్ గట్రా, నేను దాన్ని వాళ్ళు నిజ జీవితంలో అప్లై చేసే విధంగా చెప్పగలుగుతాను. మ్యాథ్స్ అంటే అందరికి భయం కోసం దాన్ని ఒక చిన్నపిల్లల మ్యాథ్స్ ఉంటాయి కదా మనకు ఇప్పుడు పూసాలు ఇలాగా. సో మనకి మ్యాథ్స్లోనే చాలా వస్తువులు ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేస్తే ఒక డయాగ్రామ్, ఒక ఆటలాగా చెప్పే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఎంత వీలు ఉంటే అంత వాళ్ళకి అర్థమయ్యే చెప్తాను. కానీ నేను తెలుసు కదండి, ఒక డౌట్ ఉంటేనే వదలను. అలాంటిది పిల్లవాడికి డౌట్ వచ్చేలాగా మాత్రం చెప్పనని నేను భావిస్తున్నాను. సూపర్. నీ ఫస్ట్ డే క్లాస్ కోసం నీ ప్లాన్ ఏంటి తమ్ముడు? ఫస్ట్ డే అది చెప్పలేనండి, ఎందుకంటే ప్లాన్ ఏం చేసుకోలేదు. అయితే ఏ స్కూల్ ఇస్తారనేది ఒక టెన్షన్ ఉంది. ఫస్ట్ డే కోసం అయితే ఒక ఆహ్లాదకర వాతావరణం కలిగించేటట్టుగానే వెళ్తా. కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక చక్కటి వాతావరణం కలిగించాలి. అంటే ఈ సారు వచ్చారంటే ఆ మంచి సారు వచ్చారు అనే ఉద్దేశంతో వెళ్తా తప్పించి ఈసారి ఎందుకు వచ్చారు అని మాత్రం వెళ్ళను. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నీ ప్రిపరేషన్ టైంలో ఫన్నీస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా తమ్ముడు? ఫన్నీ అంటే ఉన్నాయన్న. అసలు రూమ్లో ఉన్నామంటేనే ఫన్నీ అన్న. ఇంకా ఎందుకంటే విజయనగరంలో మనం ఉన్నాం, ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నాము. అందులో ఆనంద్ అనే ఒక అన్నయ్య ఉండేవారు. తను కోచింగ్కి వెళ్ళేవాడు, మేము చదువుకునేవాడు అనమాట రూమ్లో ఉండి మనం. సో తను ఏదైనా అంటే నేను చాలా చనువుగా ఉండేవాడు అనమాట. తనకి నాకు చాలా పెద్ద ఏజ్ తనది. కానీ నేను అన్న ఒకసారి డ్యాన్స్ చేయమన్నా, తర్వాత ఏం చేయమన్నా చేసేవాడు. నా ఏజ్ చిన్న అయినా నన్ను రెస్పెక్ట్ చేసేవాడు అన్నయ్య మంచిగా. సో చాలా ఆట పట్టించేవాడు అన్నని మాత్రం. ఇన్సిడెంట్లు ఉన్నాయి చాలా అన్నతో. నాకు చెప్పావా ఇలా జాబ్ వచ్చిందని? లేదు, అన్నకు చెప్తాను, ఎందుకంటే అన్న నెంబర్ మిస్ అయింది నా దగ్గర. మ్యాక్సిమం మేము 4 ఉన్నాం కదా, మనం 4. నీకు ఎలాగో తెలుసు. తర్వాత రామ్ కుమార్ అన్నయ్యను తనకి ఇంకా తెలియదు, చెప్తాను అన్న డెఫినెట్లీగా. ఫనీ ఇన్సిడెంట్ అంటే అన్నయ్యతో చాలా ఉన్నాయి, చెప్తే బాగుగానే ఉన్నాయి. నీ రూమ్మేట్ కార్తిక్తో నీ జర్నీ ఎలా ఉండింది తమ్ముడు? నేను కార్తిక్ అంటే ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయనగరంకి వెళ్ళడం కారణం రామ్ కుమార్ అన్నయ్య, మా అన్నయ్య. సో నేను వెళ్ళగానే అన్నయ్య, నేను కొంచెం బేసిక్గా తక్కువ మాట్లాడుతున్నాను అందరితో. రూమ్కి ఎక్కువ మంది వద్దన్నయ్య, 3 ఉందాం అన్నాం అనమాట. కానీ రూమ్ చాలా పెద్దది అనమాట అప్పటికే. లేదు 4 మెంబర్స్ ఉందాము, సరిపోదు రెంట్ అనేసరికి, సరే నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తానంటే నీకు ఫోన్ చేశారనమాట. సో నువ్వు అప్పటికే సరే నేను వస్తాను, రెంట్ డబ్బులు నాకు ఇచ్చేసావు కట్టేమని. సో ఇంకా 3 ఉన్నాం. ఇంకో అబ్బాయి తను మా అక్క వాళ్ళు వచ్చాడు అనమాట, ఆనంద్ అన్నయ్య. సో 4 సెట్ అయిపోయాము. అయిపోయిన తర్వాత ఒకరోజు నువ్వును ఇంకో అబ్బాయి వచ్చారు కలిసి, 220 పల్సర్ అది నీ బండి వేసుకుని వచ్చారు. నేను అదే రూమ్ తీసుకెళ్ళాను. 1 రోజు 2 రోజులు ఉన్నాము. తర్వాత అన్నయ్య నువ్వు చాలా క్లోజ్ అయ్యావు అప్పటికే. నీ బండి ఉండేది కానీ మనం తిరిగేవాళ్ళం, వెళ్ళి చదువుకునేవాళ్ళం, తిరిగేవాళ్ళం అలాగా. తర్వాత విజయనగరం నాకు బాగా తెలిసేది కాదు, నువ్వు బాగా చూపించావు. నాకు అప్పుడే ప్రెడిక్ట్ చేశారు మీరు నాకు జాబ్ వస్తుందని. నాతో పాటు నా ఫ్రెండ్ సంతోష్కి, ఇంకో అబ్బాయికి వస్తుందని చెప్పారు. ఆ 3కి వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే కానీ ఆ రోజు అలా చెప్పి ఉన్నారు. నాకు అప్పుడే అనిపించింది తమ్ముడు మీరు కన్ఫామ్గా జాబ్ కొడతారని. అదే అన్న, అదే అంటున్నాను కదా, బాండింగ్ అయితే నీతో మంచిగానే ఉండేదన్న. సో మనము బండి మీద తిరిగే వాళ్ళం, షికారులు అంటే ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా చదువుకునేవాళ్ళం, ఎంజాయ్ చేసాము, బాగానే తిరిగేవాళ్ళం. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మీరు బాగా కేర్ చేశారన్న అందరూ. అంటే ఒకసారి నాకు బాగా గుర్తుంది, టెట్ ముందలా నాకు జ్వరం వచ్చింది, నువ్వన్నా ఉంటా తమ్ముడు జ్వరం వచ్చింది కదా మర్చిపోతా చదివిందన్న. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. నేను మర్చిపోతాను ఎందుకు. అండ్ తర్వాత లేదు నాకు నాకు ఎవరో అన్నారు జ్వరం వస్తే చదివింది మర్చిపోతారు. అదే నేను 10 days ఉన్నప్పుడు యాక్చువల్ ఎగ్జామ్ నాకే లాస్ట్ జరిగింది అప్పుడు. సో నాకు అప్పుడే ఫీవర్ వచ్చి ఉంటే నేను పడుకుని ఉంటే అలా ఫాస్ట్గా తగ్గాలని
నీతో అయితే మంచి అనుబంధం కుదిరింది. ఒకవేళ నేను విజయనగరం వచ్చి ఉండకపోతే డెఫినెట్‌గా మీరెవరో నాకు తెలిసేది కాదు. అవును. ఈరోజు ఇలాంటి ఇంటర్వ్యూ జరిగేది కూడా కాదని నా ఫీలింగ్. అవును. సో, థ్యాంక్ యూ నా లైఫ్‌లో మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. లేట్ నైట్ స్టడీలో ఫన్నీ మూమెంట్ ఒకటి చెప్తాము. లేట్ నైట్ నేను యాక్చువల్‌గా నా స్ట్రాటజీ మొత్తం మారిపోయిందన్న. చోడవరం నుండి విజయనగరంకి వచ్చేసరికి. బేసిక్‌గా నేను మార్నింగ్ చదివేవాడిని. మీరందరూ నైట్లు చదివేవారు అవును. 2 గంటల వరకు. నాకు నిద్ర వచ్చేది కాదు. సో, నేను అలానే చదివేవాడిని కాదు. నాకేంటంటే మళ్ళీ ఉదయం లేచి చదవడం అలవాటు. మీ అలవాటు నాకు నేర్పించారు. నేను కూడా ఇంకా నైట్లు చదివేవాడిని అప్పుడు. లేట్ నైట్లు అంటే ఇంకేం ఉంటాయన్న. నాకేంటంటే నైట్ 3 గంటల వరకైనా చదివేస్తాను, కానీ డే టైం చదవలేను. అవును, మీరు చదవపోయేసరికి నేను కళ్ళకి ఉంటాయి కదా గంతలు నుండి కొనుక్కొని పడుకునేవాడిని అనమాట లైటింగ్కి. సో, ఒక్కొక్కసారి అంటే ఒక్కటన్నా నువ్వు లేదు అప్పుడు 2024 T20 వరల్డ్ కప్ అయ్యింది. సో, నేను క్రికెట్ ఎలాగో చూస్తాను కదా బాగా. సో, ఆ రోజు మేము చూసినాం ముగ్గురు. సో, అన్న అప్పుడు లాస్ట్ ఓవర్ కొట్టాలి ఎంతో సంథింగ్, మ్యాచ్ గెలిస్తే నీకు బిర్యానీ కొనిస్తానని అన్నాడు. ఎవరికి? ఆనంద్. సో, నెక్స్ట్ రోజు ఆ రోజు మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ రోజు వచ్చి అడిగిన అనమాట, బిర్యానీ కొనిస్తానన్నావు కదా, భద్రాబాబు కొనిస్తానని కొనిచ్చాను. అలాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి రూమ్లో. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే సమయంలో నీకు ఇష్టమైన స్నాక్ ఏంటి తమ్ముడు? నేను ఎక్కువ పాలు తాగేవాడిని అన్న. అవును, రోజు పాలు తాగుతా. అండ్ హెల్త్ ఉండేది కోసం నట్స్ తీసుకున్నాను అన్న. బాదం పిస్తా అన్నీ తీసుకున్నాను. దానికి నానబెట్టుకుంటూ ఖర్జూరం తీసుకునేవాడిని. ప్రతిరోజు అంటే 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి జ్యూస్ తాగేవాడిని. కంప్లీట్గా డైట్ మాత్రం మెయింటైన్ చేశాను అన్న. ఎందుకంటే అలా మెయింటైన్ చేసి ఉండకపోతే నా హెల్త్ ఇంకా ఖరాబ్ అయిపోవాల్సింది, అంటే చాలా ఇబ్బంది పడాల్సింది అనుకుంటున్నాను. స్నాక్స్ అంతా అవి తినేవాడిని అలాగా. తర్వాత మామ్స్ మ్యాచ్ బిస్కెట్ తినేవాడిని ఎక్కువ. నీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ ఏంటి తమ్ముడు? ఇంకా చూడలేదన్న మూవీ ఇప్పుడు దాకా. చూడలేదా? యాక్చువల్గా నువ్వు తీసుకెళ్తానన్నావు నాకు దేవర సినిమాకి, కానీ నేను వద్దులన్న ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. అదేంటన్నా వచ్చిన తర్వాత ఒక సినిమా కాదు కదా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సినిమాకి వెళ్ళడానికి. ఈ టెన్షన్లో ఉంటే ఇంకా వెళ్ళాలనిపించలేదు. ఇంకా అయితే మూవీకి వెళ్ళలేదు. లెట్స్ సీ, వెళ్దాం. నీ ఫేవరెట్ హీరో ఎవరు తమ్ముడు? నా ఫేవరెట్ హీరోయిన్ చెప్పు. నా ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేరు. నేను కొంచెం మహేష్ బాబుని అడ్మైర్ చేస్తాను. హీరోయిన్ ఎవరు లేరు అన్న. నీ లైఫ్లో ఎవరైనా హీరోయిన్ ఉన్నారా? లేదన్నా. ఎవరైనా లవ్ చేసావా తమ్ముడు? లవ్ అంటే క్రష్ ఉండే అన్న. క్రష్ ఉండే, కానీ ఇప్పుడు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఆ క్రష్ గురించి కొంచెం. క్రష్ గురించి చెప్పాల్సింది ఏం లేదన్న, మామూలే. క్రష్ గురించి ఇన్సిడెంట్స్ చెప్పు. లాంగ్ దూరం. నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న. ఇప్పుడు కట్ చేసాను. క్రష్ ఉండే చెప్పాను తనకు, అమ్మాయికి ఇలానే. అంటే నేను అప్పుడు కొంచెం వయసులో చిన్న అనమాట. అప్పుడు నా వయసు కూడా చిన్న ఉండే, పెద్ద కాన్ఫిడెంట్ కాదు. సో, కొంచెం కుర్రతనం అంటాం కదా, ఆ వయసులో చెప్పినా అనమాట. సో, నేను చేస్తున్నాను ఏంటి అంటే, సో నాకు పెద్దగా నువ్వు అంటే ఇష్టమే కానీ ఆ ఉద్దేశం లేదు నీ మీద అన్నదనమాట. సో, నేను అప్పుడు లైట్ తీసుకున్నాను. సో, మనం ప్రతిదాన్ని సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు కదా, లైఫ్లో లవ్వే కాదు కదా ఒకటి. సో, నేను తర్వాత లైట్ తీసుకుని చదవడం మొదలెట్టాను, చదువుకున్నాను. అంటే అమ్మాయి కోసం ఏం కాదన్న, లైఫ్లో నాకు పాట అంతే కొంచెం, అంటే ఆ టైంలో అలా అయ్యిందనమాట. తర్వాత చదువుకోవడానికి వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్, చదువుకోవడం, క్రికెట్ ఇలా అయిపోయిందనమాట. మళ్ళీ ఆ అమ్మాయి ఇప్పుడు నీ లైఫ్లో వస్తే యాక్సెప్ట్ చేస్తావా? చూడాలన్న, మ్యాక్సిమం అలాంటివి ప్రస్తుతానికి ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక మంచి లైఫ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఆ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను. లక్షలాది మంది రాస్తే బెస్ట్ లైఫ్ వచ్చింది. బెస్ట్ లైఫ్ వచ్చింది కోసం అంటే ఒకటన్నా కాన్ఫిడెంట్ నాకు ఎలా ఉండేదంటే, మనము మన కమిట్మెంట్ ఇచ్చి ఉంటే తన కోసం మనం ఏమైనా చేయొచ్చు. సో, మళ్ళీ మనము చేసామని వస్తే అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించదని నా ఉద్దేశము. ఏదో నీ జాబ్ చూసి వచ్చినట్టు. సో, అందుకని నేను పెద్దగా అడ్మైర్ చేయట్లేదు అవన్నీ. అంటే అలానే నేను ఎవరికి కూడా నా యొక్క ఏమంటారు నా క్యారెక్టర్ను చూపించట్లేదు, అంటే నా యాటిట్యూడ్ని. సో, నాకు వాళ్ళు అనడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు పొజిషన్ ఎలా ఉందో మాకు తెలియదు కదా. సో, నేను కూడా తను నాకు వద్దన్నారు కదా అని వాళ్ళని హేట్ చేయట్లేదు. సో, వాళ్ళు పనులు చేసుకున్నారు, నా పని నేను చేసుకున్నాను తర్వాత అయిపోయాక. సో, నాకు అలా చేసుకోవడం వల్లనే మంచి రిజల్ట్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. అదే లవ్ కంటిన్యూ అయ్యిందంటే
డెఫినెట్లీగా అన్న, నేను చెప్పాను కదా అప్పుడే. సో నువ్వు కానీ అంటే ఆ రోజు నా కమిట్మెంట్ ఇచ్చి ఉంటే నేను లాయల్టీగా ఉంటానన్న ప్రతి విషయంలో అవునవును, కొంచెం. తెలుసు. సో నేను ఇప్పటికి కూడా అన్న నేను ఉన్నానన్న చాలామంది దగ్గర, కానీ ఎవరు ఎలాంటిలో మనకు తెలియట్లేదు. సో దానివల్ల ఆ జోలికి వెళ్ళే బదులు సైలెంట్గా ఉండడం బెస్ట్ అని ఉండిపోయాను అనమాట అలాగా. సో అదనమాట. ఫ్యూచర్లో అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా తమ్ముడు? అది Destiny చూడాలన్న అంటావా? డెస్టినీ. ఎందుకంటే ఇప్పుడే మనకు జాబ్ వచ్చింది కదా, మన ప్రయాణంలో ఎంతోమంది మనకి ఎదురవుతారు. ఈ సమయంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఎక్కువగా అంటే అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య మా నాన్న వాళ్ళకి ఎదిరించి నేనేం చేయలేనన్న. అవును. అందుకని నేను లవ్ చేసినప్పుడు కూడా అంటే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళే చేసాను తప్పించి ఎక్కడ చేయలేదు. కొన్ని అయ్యాయి కానీ సెట్ అవ్వదని తెలిసి నేను వదిలేసాను అనమాట. అవునవును, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళకి చేసుకుంటావు. మ్యాక్సిమం అలాగే. తమ్ముడు, నీ ఎగ్జామ్స్ టైంలో జరిగిన ఒక ఫన్నెస్ట్ బ్లండర్ ఒకటి చెప్తావా? ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్కి వెళ్ళిన 10 నిమిషాలు ముందాలన్నా నేను కూర్చొని ఉన్నాను ప్రశాంతంగా. నా పక్కన ఒక అన్నయ్య ఉన్నారనమాట. సో తను నాతో మాట్లాడుతూ ఉండేవాడు. సో నేను ఒక 5 మినిట్స్ తనతో మాట్లాడినాక నాకు తర్వాత కొంచెం ఇబ్బంది కలిగింది. అన్నయ్య కొంచెం సైలెంట్గా ఉంటావా అనేసాను అనమాట. సో వాడు అమ్మ వీడితో మాట్లాడకూడదు అని, ఎస్జిటి అన్న మాట్లాడకూడదురా బాబు వీడు అరుస్తున్నాడు అని సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకొన్న పక్క నుంచి నవ్వుతున్నాడు నన్ను చూసి. ఇంకా ఆడైతే ఇంకా మాట్లాడడం లేదా అన్నయ్య. సో అలాగ అయిన తర్వాత నేను ఎగ్జామ్ అయిన తర్వాత అన్నయ్యకి సారీ చెప్పాను. అన్నయ్య సారీ అన్న, నేను ఫస్ట్ టైం రాస్తున్నాను, నాకు కొంచెం ఉంటుంది కంటే పర్లేదు తమ్ముడు నేను అర్థం చేసుకోగలుగుతానులే అన్నాడు అనమాట. ఇంకా బెస్ట్ ఏంటంటన్నా, మేము ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ అన్నయ్య నాకు కనిపించారు అనమాట. అవునా? అవును. అక్కడ విజయనగరం అంటే విజయవాడలో, విజయనగరం కాదు, ఇక్కడ మన విశాఖ విమాన విద్యాలయం దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇలా తమ్ముడు నీ పక్కన నేను రాశాను, ఆ రోజు నీతో మాట్లాడుతుంటే నువ్వు నా మీద చిరాకు పడ్డవరు అంటే, మరి చిరాకు పడినట్టు ఆ రోజు అంత టెన్షన్లో ఉంటుంటే, నీకు జాబ్ వచ్చిందిరా అంటే నాకు వచ్చిందని అన్నాను. అతనికి జాబ్ వచ్చింది. ఇంకేంటంటే నా పక్కన ఉన్న అన్నయ్య కూడా జాబ్ వచ్చింది అనమాట. మీ ఇరువైపులు కూడా. అది మేము చాలా వాటే కోయిన్సిడెన్స్ అనుకున్నాం అప్పుడే, కోయిన్సిడెన్స్. సో తర్వాత మేము మొన్న విజయ సభ కోసం విజయవాడకి వెళ్తున్నప్పుడు మాది ఒకటే అనమాట, ఒకే బస్సు దగ్గర మేము వెళ్ళాలా. కానీ ఇంకో బస్సు వాళ్ళది, మాకు ఒకే కాన్స్టిట్యున్సీ వాళ్ళది నర్సీపట్నం అనమాట. సో మేము నవ్వుకుంటున్నాం, ఫైనల్లీ మన ముగ్గురు కూడా జాబ్ వచ్చింది కదా, అంటే ఇదే డెస్టినీ అని చాలా నవ్వుకున్నాం మేము ఇద్దరు. బాగుండింది అన్న ఇన్సిడెంట్ మాత్రం నాకు. తమ్ముడు, చాలా ఇంపార్టెంట్, డిఎస్సి ఆస్పిరెంట్కి నీ సలహా ఏంటి తమ్ముడు? డిఎస్సి ఆస్పిరెంట్స్కి నా సలహా ఏంటంటన్నా, నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు నుంచి చదవడం బెస్ట్ అన్న. ఎట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ ముఖ్యం. అవును. నోటిఫికేషన్ 3 నెలలు ఉంది కదా అప్పుడు నుంచి చదువుతానంటే చదవడం చాలా కష్టం. ఎందుకంటే డిఎస్సి సబ్జెక్టులు 3rd నుంచి 10th వరకు చదవాలన్న. అది కవరప్ చేయాలంటే ఇప్పుడు మేము ఫ్రెషర్స్, మేము 1 ఇయర్లోనే చదివాం అంటే మాకున్న గ్రాస్పింగ్ పవర్కి స్పీడ్గా. చాలామంది 2018 నుంచి చదువుతున్నారన్న. వాళ్ళకి తెలుసు అన్న ఈ యొక్క విజయం విలువ ఏంటో అనేటువంటిది. నిజంగా మాకేంటంటే మాకు జాబ్ వచ్చింది అనే ఎగ్జైటింగ్ కంటే వాళ్ళంటి వాళ్ళకి వచ్చిందనే హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము చూసాము ఆల్రెడీ మనం రూములకు వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి ఉన్నాం ఎంతవరకు ఎప్పుడు నుంచి చదువుతున్నారని. అంటే మాది కష్టం వాళ్ళది కష్టమే, కానీ వాళ్ళు అప్పటి నుంచి చదువుతున్నారు. సో మేము ఒక 1 ఇయర్ అంటే మేము కూడా నియర్లీ ఒక 5 years నుంచి చదువుతున్నాం, కానీ మేము గిఫ్ట్ తీసుకునే వాళ్ళం మధ్యలో. సో నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ అన్నప్పుడు కంటే ఒక ముందు నుంచి కన్సిస్టెన్సీగా చదవడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇకపై స్టార్ట్ చేసేయాలన్న. ఆల్రెడీ లోకేష్ గారు నవంబర్లో టెట్ పెడతామంటున్నారు కోసం, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే నవంబర్ అన్నారు కోసం మ్యాక్సిమం జనవరి కన్నా పెడతారు. మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా చూసారు కదా తమ్ముడు, డైరెక్ట్గా చూసారు కదా, కాన్ఫిడెంట్గా అనిపించిందా పక్కాగా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది? ఖచ్చితంగా చెప్పగలుగుతానన్న. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు విద్యా వ్యవస్థలో కూడా అంటే మినిస్టర్ గారు ఉన్నారు కదా మన విద్యాశాఖ మంత్రి, అతను మాట్లాడే విధానం నాకు చాలా నచ్చిందన్న. ఒక లీడర్షిప్ విధానంలో మాట్లాడుతున్నారు. అండ్ ఒక ఫ్యాషన్గా చెప్తున్నారు. అంటే నేను అంటే టు బి ఫ్రాంక్ మాకేదో జాబ్ వచ్చిందని చెప్పడం కాదు వాళ్ళ గురించి, కానీ అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. అతను చాలా నేర్చుకున్నారన్న ఈ శాఖలో మాత్రం. సో వాళ్ళు ఖచ్చితంగా
ఎందుకంటే ప్రతి ఏడాది 2 సార్లు నా టెట్ పెట్టమంటున్నది అంటుంది గవర్నమెంట్. మనకు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సో ఖచ్చితంగా పెడతారు, కానీ వేకెంట్ అయితే ఇంతకు అంటే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎంత ఉండదు, 5,000 ఉంటే 5,000 ఎంత ఉంటే అంత తీస్తారు అనుకుంటాను. అయితే ఖచ్చితంగా అయితే పెడతారు, నోటిఫికేషన్ ఇస్తారు. అండ్ ఈ మెగా డిఎస్లో జాబ్ సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని నేను చాలా గొప్ప విషయం. సూపర్. ఇప్పుడు చాలామంది నీ ఫస్ట్ అటెంప్ట్లో నీకు జాబ్ వచ్చింది కదా. అవునండి. చాలామంది ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తమ్ముడు? అంటే సక్సెస్ ఊరికే రాదన్న ఎవరు కూడాను. ఇప్పుడు నేను జాబ్ వచ్చినంత మాత్రాన నేనేదో గొప్ప కాదు, రానంత మాత్రాన వాడు ఫెయిల్యూర్ అంటే వాడేదో చిన్న చూపు కాదు నాకు. అవునవును. అంటే మనం 3 గంటలు ప్రెజెంటేషన్ అన్నాక డిసైడ్ చేస్తారు. చాలామంది 17th పేపర్ రాసిన వాళ్ళు ఈజీగా అన్నారు, మరి అందరు జాబులు రావాలి కదా 6 రాసిన వాళ్ళకి ఎందుకు రాలేదంటే అక్కడ నీ 3 గంటల ప్రెజెంటేషన్ ఎలా ఉన్నది బట్టే ఉంటుంది నీకు జాబ్ వస్తుంది రాదా అని. 3 అవర్స్. సో సెకండ్ ఛాన్స్ అనేటువంటిది ఇప్పుడు నాకు అలాగ అయ్యిందన్న. ఆ ప్రెజెంటేషన్ నేను అక్కడ నీట్గా చేయగలిగిన కోసం నాకు జాబ్ వచ్చింది. అదే రాసిన వాళ్ళు కూడా రాలేదు. సో వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో నెక్స్ట్ డిఎస్సికి వాళ్ళు ఒక ఎగ్జామ్ని రెక్టిఫై చేసుకోవాలని నేను అనుకుంటాను. నీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, టెట్లో నాకు పెడగాకి అసలు రావన్నా. ఫస్ట్ టెట్ రాసినప్పుడు నేను చాలా వెనకబడ్డాను అన్నాను. అదే తప్పు నేను సెకండ్ టెట్ రాసినప్పుడు చేయలేదు. అంతే అక్కడ మన తప్పుని సరిదిద్దుకున్నప్పుడే మనం సక్సెస్ అయ్యాం కదా. అదే నేను కూడా ఇప్పుడు అదే అంటున్నాను, ఎవరైతే ఈ అటెంప్ట్లో మిస్ అయ్యిందో నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా సాధించగలుగుతారు. అంటే వాళ్ళు తప్పుల్ని రెక్టిఫై చేసుకొని అదే మనం చెప్పాల్సిన సూచన, అంతకుమించి ఏం చెప్పలేము. ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి బుక్స్ అండ్ రిసోర్సెస్ ఏవి సజెస్ట్ చేస్తారు? బుక్స్ అనేసరికి నేను అందరు చెప్పేదే నేను చెప్తాను, నాకు డిఎస్సి కంటేనే అకాడమిక్ బుక్స్ మ్యాండేటరీ. ఎందుకంటే నేను ఫస్ట్ డేట్లో చదువుతున్నప్పుడు ఓల్డ్ నవనిగడ్డ బుక్స్ తీసుకొని చదివేశాను. చాలా తక్కువ బుక్స్ అన్నమాట, అవి చాలా చిన్న చిన్న పేపర్లు ఉంటాయి. అంటే టెట్కి సరిపోయేంత సబ్జెక్టే ఉంటుంది అక్కడ. సో చదివేశాను, ఇంతనే బుక్స్ అయిపోయింది అనిపించింది. సో నాకు అక్కడ మార్క్స్ పోనీ పర్లేదు, నేను చదువుకు వచ్చింది. డిఎస్సికి నేను మీ దగ్గర రూమ్కి వచ్చినప్పుడు నాకు మీరు చెప్పారు ఈ బుక్స్ సరిపోతుంది తమ్ముడు. సో నేను అప్పుడు ఏం చేశానంటే టెక్స్ట్ బుక్ ఏదో చేశాను. అట్ ద సేమ్ టైం నీవు కూడా నాకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ. ఆ టైంలో మళ్ళీ నేను ఆ బుక్సే కాకుండా ఎస్ఎన్ఎస్ బుక్స్, తర్వాత శ్రీశ్రీ బుక్స్ అన్నీ తీసి, అంటే అంటే అన్ని దాంట్లో కాదు, ఏ సబ్జెక్ట్లో కొన్ని ఈ బుక్ బాగుంటుందో ఆ బుక్ తీసుకునేవాను అనమాట. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ని ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ మ్యాండేటరీగా అన్నింటికి టెక్స్ట్ బుక్స్ అని నేను మ్యాండేటరీ చెప్పను. తెలుగుకి, ఇంగ్లీష్కి అయితే, సోషల్కి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ 3rd to 10th. మ్యాథ్స్కి మంచి మెటీరియల్ తీసుకోండి. తర్వాత సైకాలజీ కూడా మంచి మెటీరియల్, ఎస్ఎన్ఎస్ మెటీరియల్ బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను నేనైతే. ఆల్మోస్ట్ ఎస్ఎన్ఎస్ అన్న. సో నాకు ఎస్ఎన్ఎస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు మొన్న, ఇలా మన బుక్స్ తీసుకుని చదివావు, నీకు ఇలా జాబ్ వచ్చింది కదా, సో నిన్ను మేము సన్మానం చేస్తాం, ఇలా ఇన్వైట్ చేశారు. సో అది విజయవాడ అనేసరికి నేను కొంచెం సార్ మొన్న మేము విజయవాడ వచ్చామండి అవ్వదని చెప్పేశాను. నాకు పిలిచినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మన విజయం గుర్తించినప్పుడే కదా మనకు ఆనందంగా ఉంటుంది. సో నాకు ఆ ఎస్ఎన్ఎస్ బాగా ఉపయోగపడింది. బుక్స్ అంటే అవే అన్న, అకాడమిక్ బుక్స్ ఫస్ట్, తర్వాత మంచి మెటీరియల్స్. నేను సజెస్ట్ చేసేదంటే ఎస్ఎన్ఎస్ బుక్స్. ఎస్ఎన్ఎస్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఏం చేయాలి తమ్ముడు? స్ట్రెస్ని అంటే చదువుతున్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ కరెక్ట్గా ఉండాలి. హెల్త్ కరెక్ట్ లేకపోతే నీకు స్ట్రెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే నువ్వు రివిజన్ చేయలేవు, చదువుతున్న చాలా సబ్జెక్టులు ఉండిపోతాయి. సో నేను ఎలా స్ట్రెస్ మెయింటైన్ చేసేవాడిని అంటే, సో నేను బేసిక్గా టైం పెట్టుకున్నాను అనమాట. ఉదయం అంటే రోజుకు 2 సబ్జెక్టులు చదివేవాడిని, అంటే ఈ టైంకి ఇది అయిపోవాలా. అది అవ్వకపోతే నేను టిఫిన్ కూడా చేసేవాడిని కాదు, అది ఫినిష్ చేసి టిఫిన్ తినేవాడిని అనమాట. సో స్ట్రెస్ పెద్దగా తీసుకోలేదు, స్ట్రెస్ అయితే తీసుకోలేదు. మా అన్నయ్య ఒకటే చెప్పాడు, స్ట్రెస్ తీసుకోక ఏదైతే అది అంటే ఫ్రీ బర్డ్లో వదిలేరు అనమాట నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఆ ఒక్క ఫ్రీనెస్ ఇవ్వడం వల్ల నేనేమైందంటే నా మైండ్ ఫ్రీగా ఉండి ఒకవేళ మనం ఫెయిల్ అవుతామన్న ఆలోచన లేకుండా చదువుకున్నాను నీట్గా. అది నాకు బెనిఫిట్ అయ్యింది. స్ట్రెస్ అంటే కొంచెం అంటే మరీ ఇబ్బంది పడిపోతే చదివింది మర్చిపోతామన్న, అది నా పాయింట్. సో నా ఫ్రెండ్స్ కొంతమంది అలాగే అయ్యారు. వాళ్ళు ఒకరోజు ఎగ్జామ్ రాసేమో అక్కడ వెళ్ళి ప్రెజెంటేషన్లో వాళ్ళు స్ట్రెస్ అయిపోయారు. సో నేను అది కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్సి అనే కాదు, ఇప్పుడు మనం డిఎస్సి రాసాం కాబట్టి డిఎస్సి ఏ కాంపిటేటివ్లోనైనా ప్రిపరేషన్ టైంలో అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఏంటి తమ్ముడు? సోషల్ మీడియానా ఫస్ట్ ఆఫ్ ఆల్. సోషల్ మీడియాని దూరంగా ఉండాలి కంప్లీట్లీ. అంటే సోషల్ మీడియా దేనికి ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగించుకోవడం అనేది నీకు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు
నేను చదువుతున్నాను కదా అని ఫోన్ లేకుండా చదివినా ఈ రోజుల్లో ఫోన్ లేకుండా చదవలేమన్నా. అవును. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోను ఎలా యూజ్ చేసుకోవాలంటే ఆ టైంకి నేను నా దగ్గర ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇవన్నీ ఉండేవి సోషల్ మీడియా అన్నీ డిలీట్ చేశాను ఫస్ట్. ఎగ్జామ్‌కెళ్ళే ముందు, ప్రిపరేషన్‌కెళ్ళే ముందు ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ రోజు మొత్తం డిలీట్ తీసేశాను. చేసేసాను. అయితే ఒకటే నేను నా వాట్సాప్‌లో డీపీ కూడా పెట్టలేదు. అయితే నేను నా జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత పెడతానని నేను అనుకున్నానన్నమాట అక్కడ. అప్పటి వరకు లేదు. లేదు. అందుకని నా బ్లాంక్‌గా ఉండేది అలాగా. హ్మ్. సో, ఆ రోజు నుంచి వాట్సాప్ కూడా డిలీట్ చేసేసాను యాక్చువల్‌గా డిలీట్. హ్మ్. ఎందుకు ఉంచానంటే ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటాయని ఉంచానన్నమాట. సో, కంప్లీట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా మామూలుగా ఏదైనా కాల్ టైం కానీ అది తీసేసాను. తెలియకుండా టైం వేస్ట్ అయిపోద్ది. అవి తీసినాక ఒక యూట్యూబ్ పెట్టుకునేవాడిని. యూట్యూబ్‌లోనే ఏమైనా డౌట్లు ఉంటే చూసుకునేవాడిని అప్పుడప్పుడు. అంటే అప్పుడప్పుడు మనకు కొన్ని సబ్జెక్టులు రావు అంటే వస్తాయి కానీ చిన్న చిన్న డౌట్లు ఉంటాయి కదా, అవును. దానికంటే యూట్యూబ్ యూజ్ చేసేవాడిని. లిమిటెడ్ డేటా అన్న, రోజుకి ఇంత 1 GB అని పెట్టేవాడిని అంతే. హ్మ్. సో, అలా దానివల్ల నేను ఫోన్ పెద్ద అడ్మైర్ చేయలేదన్నమాట. హ్మ్. సో, ఆ టైంలో నా ఫోన్ కూడా పాడైపోయింది. నాకు ఒక ఫోన్ ఉండే. సరదా వెంటనే మా డాడీకి ఫోన్ చేసి ఇలా ఫోన్ పాడైపోయిందంటే వాళ్ళు ఒక 30,000 ఇచ్చారు. కొనుక్కోమని. అంటే మనయ్య ఒకటే అడిగారంట, నీకు అవసరమా ఇప్పుడు చదువుకుంటున్నావు కదంటే, మామూలు అవసరమే వీడియోలు చూడడానికి, కానీ మళ్ళీ ఒకేసారి కొనేద్దాం కదని అవసరమే ఎందుకులే అందుకని అడిగేసి కొనేసుకున్నాను. ఫోన్ అలా ఉపయోగించుకున్నాను నేను. అంటే నేను ఒకటే అప్పటి నుండి క్లాసెస్ వినడానికి అసలు ఆ 3 నెలలు వాళ్ళకి ఫోన్లు కూడా పెద్దగా అంటే ఇంట్లో తప్పించి ఇంకా ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళు చేయలేదు. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు చేసేవారు, ఏదైనా ఉంటే మాట్లాడేమని. ఫోన్ మాత్రం పక్కన పెట్టాను, మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ, నీ అభిప్రాయం ఏంటి తమ్ముడు? నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ. కోచింగ్ అంటే నాకు అప్పుడు తెలియకపోవడం వల్ల కోచింగ్కి వెళ్దామని ఉద్దేశంతో వెళ్ళా. అక్కడికి వెళ్ళాక మాకు పంపించారు ఒక 2 వీక్స్ వెంటనే కరోనా. తర్వాత ఒకటే ఫిక్స్ అయ్యాను. అంటే నాకు తెలిసిపోయింది ఇలా చదువుతూ అయిపోతామని. సో అంటే అప్పుడు కూడా నేను ఎలా పోవాల్సింది, నాకు బుక్స్ ఏమీ లేవు, అసలు ఏం పర్ఫెక్ట్గా నాకు ఏం తెలియదు. అందుకే తెచ్చుకుందామనే ఉద్దేశంతో అలాగ వెళ్ళాను. సో నేను అక్కడ నుంచి వచ్చినాక సెల్ఫ్ స్టడీనా అంటే కోచింగ్లో నువ్వు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. సో నువ్వు చెప్పినట్టు కోచింగ్ ఎలా బెస్ట్ అంటే కొంచెం నోటిఫికేషన్ ఒక 6 months ఉన్నాయంటే వెళ్ళి నీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడం బెస్ట్. కానీ నోటిఫికేషన్ ఇచ్చిందంటేనే అయితే కోచింగ్ వేస్ట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు తీసుకోవడం బెస్ట్, నెక్స్ట్ డే తీసుకోవడం. అలానే కోచింగ్ తీసుకోవడం బెస్టే. కోచింగ్ లేకుండా నీకు ఇండివిజువాలిటీ టాలెంట్ ఉంటే కోచింగ్ లేకుండా చేయగలుగుతా. నీ అభిప్రాయం ప్రకారం డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి అనుకుంటున్నావు తమ్ముడు? అంటే 2 రకాలుగా ఉంటాయి అన్న టైం టేబుల్స్. ఒకటి ఎలా చదువుతారంటే ఒక రోజుకి మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్నీ పెట్టుకుంటారు గంటకి. అవునవును. అంటే ఎందుకు అలా అంటే ఇంట్రెస్ట్ పోతుంది కదా ఒకే సబ్జెక్ట్ అని అన్నారు కొంతమంది, చాలామంది. సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఒక రోజుకి 2 సబ్జెక్టులే పెట్టుకునేవాడిని. 2 సబ్జెక్టులే అంటే 2 కానీ 3 కానీ పెట్టుకునేవాడిని. తెలుగు, సైకాలజీ పెట్టుకునేవాడిని ఒకసారి, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఒకరోజు పెట్టుకునేవాడిని, సోషల్, సైన్స్ ఒకరోజు పెట్టుకునేవాడిని. సో మధ్యాహ్నం దాకా ఒకటి చదివాను అనుకో బద్ధకం వస్తాయి ఎలాగైనా. సో ఆ మధ్యాహ్నం నుంచి వేరే చదువుతాను. సో నైట్గా 2 రివిజన్ చేసేవాడిని. అలాగా అది 4 daysలో ఫినిష్ చేస్తాను 2 సబ్జెక్టులు అనమాట. అప్పుడు మళ్ళీ వెంటనే వేరే సబ్జెక్ట్కి వెళ్తాను. అలా ఒక 30 days ఫినిష్ చేసినాక మళ్ళీ ఇంకో 15 days ఉంటాయా ఆ మొత్తం సబ్జెక్టులు వెనకాల నుంచి రివిజన్ చేసుకొస్తాను అనమాట. అలా నేను ఫాలో అయ్యాను నా స్ట్రాటజీ. మరి ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి ఇవ్వాలనుకున్న ఒక గోల్డెన్ టిప్ చెప్తాము. కన్సిస్టెన్సీ అన్న, స్థిరత్వం. మంచి బుక్స్ తీసుకుని కన్సిస్టెంట్గా చదవడం. ఇప్పుడు రానున్న 5 yearsలో నీ గోల్స్ ఏంటి తమ్ముడు? సో గోల్స్ అంటే ఏం లేవన్న, నాకు నా స్కూల్కి వెళ్ళినాక ఆ స్కూల్ యొక్క విధానం అంటే పిల్లలు ఎలా ఉన్నారు అంటే ప్రతి స్కూల్ ఒకేలాగా ఉండదు. అవును. కొంతమంది పిల్లలు బ్రైట్గా ఉండవచ్చు, కొంతమంది పిల్లలు లోగా ఉండవచ్చు. ఆ స్కూల్ని మనము ఆ పిల్లల్ని మార్చగలిగితే నాకు అదే చాలు. ప్రస్తుతానికి నాకు ఓన్గా నేను ఇవి సంపాదించుకోవాలనే ఉద్దేశం ఏం లేదు. నాకెంత అయితే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని పిల్లవాడికి ఎంత పెట్టగలుగుతాను అంతే. పెడతాను కూడా. సూపర్. కాదు తమ్ముడు, ఇప్పుడు చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అవును. నీ నుంచి ఏమైనా అలా బెస్ట్ స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉన్నారు అని తెలిస్తే హెల్ప్ చేస్తావా? డెఫినెట్లీగా. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చూసాం కదా మనం. ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్కి చెప్పాను. నేను ఎందుకంటే తన కష్టాలను చూశాను, నాతో పాటు చదువుకున్నారు. స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి మేము ఆల్రెడీ చూడంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ దగ్గర కొంత డొనేట్ చేశారనమాట కొన్ని సామాన్లు, అంటే విద్యార్థులకు అవసరమైంది. మా బావ
నా బర్త్డే రోజు చేశారనమాట కొన్నిసార్లు. సో నాకు అనిపించింది ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో అన్న వాడు బాగుపడతాడు, మనం చేయగలిగితే సపోర్ట్ అనే వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా చేయాలన్న. అంటే నాకు వస్తున్న దాంట్లో కొంచెం ఎక్కువ కాకుండా ఎంత వస్తే అంత అనమాట. అంటే మనం పూర్తిగా ఎట్టలేం కానీ అంటే మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఎంతవరకు చేయగలిగినా అంతవరకు చేయగలుగుతాను నేను. 100 వస్తే రూపాయి పెట్టి అలా పెట్టగలుగుతాం ఈజీగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అలా పెట్టేవారు కూడా ఇప్పుడు లేరు, స్వార్థం వాడిది. అదే ఎందుకంటే మేము ఆల్రెడీ అలాంటివి చేస్తున్నారు మా బావ. సో నేను అన్నాను ఒకటే, నేను ఒక రూపాయి కూడా ఇవ్వను నీకు ఇప్పుడు, ఎందుకంటే నేను అడిగినా మా అన్నయ్యకి డబ్బులు అడిగి ఇవ్వాలి, లేకపోతే సంథింగ్ ఎవరికైనా అడిగి ఇవ్వాలి. నేను జాబ్ వచ్చిన తర్వాత నా డబ్బులు సంపాదించిన దాంట్లోనే నీకు ఇస్తాను. ఒక ట్రస్ట్ పెట్టారనమాట మా బావగారు వాళ్ళకి అనమాట. అంటే సరే అన్నారు. ఇప్పుడు దాకా 1 రూపాయి ఇవ్వలేదన్న, 2 years అయింది ఆ ట్రస్ట్ పెట్టి. నేను అదే అంటున్నాను, నాకు ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు నేను అందులో కొంత అమౌంట్ ఇస్తాను అనమాట వాళ్ళకి. అంటే నాకు తోచినంత ఇంత కొంత ఇస్తాను, అంటే నా తరపున ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. అలాగా టీచర్గా సొసైటీకి చేయాలనుకునే మార్పు ఏంటి తమ్ముడు? టీచర్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థిగా చక్కని చదువు అందిస్తే వాడే మారుస్తాడు మొత్తం ప్రపంచం మారుస్తాడు. ఇప్పుడు నేను టీచర్కి పిల్లవాడికి నీట్గా చెప్పాను అనుకున్నా, నా నుంచి నేర్చుకున్నాడు ఇంజనీర్ డాక్టర్ నీట్గా అయ్యాడు అనుకో, వాడి ఇంటి బాగుపడుతుంది, వాళ్ళ ఊరు బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. మన ఊరు, వాళ్ళ ఊరు, తర్వాత వాళ్ళ మండలం, వాళ్ళ జిల్లా, వాళ్ళ రాష్ట్రం అన్నీ. అందుకని సిబిఎన్ గారు మీరు అక్కడ అమరావతి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్స్ని గుర్తు చేసుకున్నారు కదా, మీరు అలా అవ్వాలి అని చెప్పారు కదా, అప్పుడు నీకేమనిపించింది తమ్ముడు? అక్కడ చెప్పిన విషయం ఏంటన్నా అంటే, ఇప్పుడు తను ఒక రాజకీయవేత్త కదా, సో అతను రాజకీయవేత్త అయినప్పటికీ, తర్వాత ఎవరు సైంటిస్ట్ అయినప్పటికీ ఎవరైనా టీచర్ దగ్గర నేర్చుకుని వెళ్ళాల్సిన వారు కదా. అలాంటి వృత్తిని మీరు ఎంచుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలిపారు వాళ్ళు మాకు సారు. సో మాకు అలాంటి పొజిషన్లో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. అంటే ఒక విద్యార్థి రేపు పొద్దున్న సార్ వర్ధన్ సార్ మాకు ఇలా ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు అనే మాట నాకు వస్తే అది చాలు, అంతకుమించి ఆడ ఇవ్వాల్సింది ఏం లేదు నాకు. టీచింగ్ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏం అవ్వాలనుకుంటున్నాను? ఓకే, దీనికోసం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానన్న. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ మార్చికి వచ్చింది కదా, సో నాకు ఫిబ్రవరిలోనే ఒక జాబ్ వచ్చింది అనమాట ప్రైవేట్ సెక్టార్లో. నేను ఏవియేషన్ చదివాను. అంటే వైజాగ్లోని ఫ్రాంక్లిన్లో చదువుకున్నాను కరోనా టైంలో. సో నాకు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి జాబ్ వచ్చింది అనమాట. సో నేను ఒక అరౌండ్ ఒక 70,000 దానికి శాలరీ నీకు. అయితే అది మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా అన్నయ్య నాకు ఇలాగ వచ్చిందంటే, అప్పుడు మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. నాతో పాటు చదువుతున్న అబ్బాయి కూడా చెప్పాను అనమాట, ఏం చేయాలరా అంటే, సో నీకేమనిపిస్తుంది చేయరా అన్నారనమాట. అంత దూరం వెళ్ళి నువ్వు ఉండలేవు, అది యూఏఈ అన్న, దుబాయ్ దగ్గర ఉండడం కష్టమా, డాక్యుమెంట్ కలెక్టర్ అనమాట నాకు అక్కడ. సో నేను అంటే మళ్ళీ మా ఇంటికి చెప్తే, వద్దు నీకు హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది కదా, అంత దూరం ఎందుకు, ఈ డిఎస్సి వస్తుంది అన్నారు కదా, చదువు అన్నారనమాట. సో నేను దానికి వెంటనే మళ్ళీ రిజెక్షన్ లెటర్ పెట్టేసి, సార్ ఇలా సంథింగ్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఒక బుక్లో రాసుకున్నాను అనమాట. సో నేను తీసుకురాలేదు, ఒక బుక్ ఉంది, ఆ బుక్ దగ్గర ఒక పేపర్ పెట్టి రాసుకున్నాను అనమాట. 2025 డిఎస్సిలో నేను జాబ్ కొట్టాలి అని రాసుకున్నాను అనమాట కాన్ఫిడెంట్గా. అంటే ఒక ఆకు మీద రాసిన, బుక్ మీద కూడా కాదు, రాసి అది మడత పెట్టి కొద్దిగా రెట్టాను. మా దేవుడి ఫోటోలు ఉంటాయి కదా అక్కడ. సో నేను మొన్న అపాయింట్మెంట్ లెటర్కి వెళ్తున్నప్పుడు సర్దుతున్నాను అనమాట నా బ్యాగు, ఆ లెటర్ నాకు కనిపించింది. అక్కడ నేను రాసి ఉన్నాను కదా, ఫైనలీ ఐ గాట్ ఇట్. ఇంతకు మహిళ అది రాశాను. అది నా అంటే చాలా మందికి మనం చెప్తాం కానీ నిజమో కాదు అనుకుంటా చాలా మంది. సంతోష్ అని చెప్పాను కదా మా అన్నయ్య, నా ఫ్రెండ్, తనకు చూపించాను అనమాట, ఇదిగోన్నా నేను ఇలా రాసినప్పుడు అంటే అంటున్నాడు అనమాట అలాగా. సో అలాగయింది. మీరు అడిగారు కదా వేరేది ఏదైనా చూసుకుంటారని, అది వదిలేసి ఈ జాబ్ కొద్దామని ఫిక్స్ అయినాయి. ఇప్పుడు వేరే జాబ్ అంటే ఇంతకంటే ప్రశాంతంగా పిల్లలకి చెప్పుకుంటూ ఇంకో జాబ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా గ్రూప్స్ ఉన్నాయి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, అంటే ప్రశాంతమైన లైఫ్ ఉండదామని నా ఫీలింగు. సో నేను నా లైఫ్ పిల్లలకి అంకితం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఓకే, నీ కెరీర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదని ఫీల్ అవుతున్నావు తమ్ముడు? ఇప్పటి వరకు అంటే మనకేమీ లేవన్న అచీవ్మెంట్లు. తర్వాత మా అన్నయ్య కూడా అదే అన్నారనమాట, ఎంతోమంది కానీ రాసి పెట్టి ఉండాలా, నీ కష్టానికి నీకు రాసి పెడితేనే గవర్నమెంట్ జాబు అంటారు కదన్న. హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ గవర్నమెంట్ జాబ్. అవునవును.
చాలామంది చదివారు మా వాళ్ళు కూడాను, అంటే బోర్డర్లో వచ్చి పోయారు, అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, ఎంతో కొంత రాసి పెట్టుకుని ఉండాలంటారు కదా, అది బిలీవ్ చేశారు అండి లాస్ట్లో. ఇదే బిగ్ అచీవ్మెంట్ అండి ఇప్పుడు దాకా అయితే. అవునా? ఇక్కడ వచ్చి మరి నా యొక్క వృత్తిలో నేను జాయిన్ అయ్యి అక్కడ వచ్చే మన్ననలు పొంది ఉంటే అవి అచీవ్మెంట్స్. కానీ ఎవరి మిడిల్ క్లాస్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఒక గవర్నమెంట్ జాబే అన్న బిగ్ అచీవ్మెంట్, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ. అలాంటిది ఇలాంటి మెగా డిఎస్లో జాబ్ రావడం అనేది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. నీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు తమ్ముడు? లైఫ్లో రోల్ మోడల్ అంటే ఎక్కువగా క్రికెట్ చూసేవాడు అన్న చిన్నప్పటి నుంచి. ఒక 2011 నుంచి చూస్తున్నాను. ఫస్ట్ వరల్డ్ కప్ నేను చూసింది 2011. నాకు సచిన్ టెండూల్కర్. ఆ టైంలో నేను పెద్ద ఫ్యాన్ విరాట్ కోహ్లీకి అనమాట. సో నాకు రోల్ మోడల్ అంటే తనే. మరి ఇప్పుడు ఉన్న ఆస్పిరెంట్స్కి మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? కష్టపడండి, కంటిన్యూస్గా చదవండి. అంటే నోటిఫికేషన్లు చూసారు కదా, ఈ 4 ఏళ్లలో మనకు డిలే అవుతూ లాస్ట్కి ఫైనల్గా మీ ప్రభుత్వం వచ్చాక మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికైనా చాలా త్వరగా నోటిఫికేషన్ పూర్తి చేశారు. ఫస్ట్ టైం అనుకుంటాను 150 రోజులని పూర్తి చేశారు. ఒక నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం పడుతుంది. మనము అది వస్తుందా రాదన్న కంటే ఒకసారి మనకు ఇంటి వచ్చేస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పటి నుంచి మనం చదవడం మొదలెట్టేయాలి. సో ఎప్పుడైనా ఒక యాస్పిరెంట్కి నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్గా చదవడం. ఇక్కడ కూడా మన పేషెన్స్ని వదలకుండా రోజుకు ఎంతో కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా కొత్త బుక్స్ వస్తున్నా ఒక బుక్ని 10 సార్లు చదవండి. బుక్లో ఒక్కొక్కసారి చదివే కన్నా మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అండ్ సిలబస్కి అనుగుణంగా చదవండి. సిలబస్ ఇటు తీసుకొని దానికి మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని టిక్ చేసుకుంటూ ఒక ఆర్డర్లో చదువుకున్నారంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫైనల్గా కష్టపడండి, డిపార్ట్మెంట్లోకి రండి అందరూ. ఓకే తమ్ముడు, చివరిగా నీ విజయాన్ని ఎవరికి అంకితం చేద్దాం అనుకుంటున్నావు? సో ఫైనలీ నా విజయాన్ని మా అన్నయ్యకి అంకితం చేస్తాను. ఎందుకంటే వితౌట్ మై బ్రదర్ ఐఎమ్ నథింగ్. సో నేను ఇప్పటికీ చెప్తాను, మా అన్నయ్యకి నిన్నే చెప్పాను అనమాట, అరే నువ్వు జాబ్ వస్తుంది కదరా, నీకు నేను ఇంకా డబ్బులు ఇవ్వాలి అన్నాడు అనమాట సరదాగా ఒక మాట. నువ్వు లేకుంటే నేను లేను కదన్నా అన్నాను. అంటే మరి నాకు అలా చెప్పకరా సిగ్గేస్తుంది అన్నాడు అనమాట. అంటే మనం ఎన్ని కష్టాలు పడతామండి చదువుకునే టైంలో. నీకు ఒకసారి విజయం వచ్చి ఉంటే నువ్వు అన్నీ మర్చిపోతావు ఆ కష్టాలు. సో కానీ ఒకటే మళ్ళీ నీ విజయ పోరాటంలో నీతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళే నీకు ముఖ్యం, నీ విజయం తర్వాత వచ్చిన వాళ్ళు కాదు. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. నా విజయ పోరాటంలో మా అన్నయ్య లేకపోతే నేను లేను, మెయిన్ పిల్లర్. సో అందుకనే ఈ విజయాన్ని మా అన్నయ్యకి అంకితం చేస్తున్నాను. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ అన్నయ్య. ఫ్రెండ్స్, ఇంత మంచి చక్కటి ఇంటర్వ్యూ చేసిన జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ఛానల్ యొక్క వ్యక్తి కార్తిక్ అన్నయ్యకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ప్లీజ్ డూ ఫాలో మోర్ వీడియోస్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తమ్ముడు కూడా చూస్తాడు, రిప్లై చేస్తాడు ఏ బుక్స్ వాడాలి ఏంటి అన్నది. ఓకేనా? రిప్లై చేస్తావు కదా తమ్ముడు? డెఫినెట్లీగా మీరు అన్నయ్య కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను అన్నయ్య నాకు చెప్తే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.